మరి భూమి మీద మొత్తం దుఃఖం మొత్తం పోవాలంటే చొక్కాలు చినిగిపోతున్నాయి, తిన్నది అరిగిపోతుంది, రోగాలు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. మరి దీని అంతటికి చెక్కక్కడ పెట్టాలి. అదే వ్యక్తి ధ్యానం చేయకుండా దైవం అంటే ఏంది? ఆ దేవుడా, ఇక్కడ మా పక్కన శివాలయం టెంపుల్ ఉంది, రైట్ ఎల్లు, ఆడ దేవుడు ఉంటాడంట. సో ఎందుకు మనం ఈ రోజు ఉన్న సమస్య గురించి కొన్ని రోజుల పాటు ఏడవడం? ఎన్నో అవకాశాలు ఉంటాయి, ఎన్నో దేహాలు ఉంటాయి. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, తపోలోకం, మహాలోకం, జనాలోకం, సత్యలోకం, ఇంకా ఎన్నో కోటాను కోట్ల లోకాలు. యజ్ఞాలు చేసినా, ఎన్ని జపాలు చేసినా, ఎన్ని సూత్రాలు చదివినా, ఎన్ని తీర్థయాత్రలకు వెళ్ళినా, ఎన్ని భజనలు చేసి పొర్లి దండాలు పెట్టినా గానీ నీకోసమే నేను బాధపడుతున్నాను, నీకోసమే నాకు టెన్షన్ అవుతుంది. నువ్వు మంచిగుంటేనే మంచిగుంటా అంటే ఒక్కసారి అనుకుంటాం నాకు మంచి జాబ్ రావాలి, నా లైఫ్ లో ఆనందంగా ఉండాలని. ఇంకొక 99 సార్లు నా జీవితం దిక్కుమాల జీవితం. భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఆనందంతో, ఆరోగ్యంతో, ఆత్మజ్ఞానంతో జీవించాలన్నదే మా వీడియోస్ యొక్క లక్ష్యం. ఈ యొక్క జ్ఞానం అందరికీ చేరాలి అంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎంతో మందికి తక్కువ టైంలోనే రీచ్ అవుతుంది. నమస్కారం మాస్టర్స్. ఎవరికైనా కానీ ఆనందంగా ఉండాలనుకుంటాం. సో ప్రతి ఒక్కరు, చిన్న పిల్లల నుంచి ముసలి వారి వరకు, వాళ్ళ లైఫ్ లో హ్యాపీనెస్, ప్రశాంతత కావాలనుకుంటారు. సో నా లైఫ్ లోకి వచ్చేసరికి చిన్నప్పటి నుంచి చాలా విషయాలు వస్తున్నప్పటికీ నేను ఊహించినంత ప్రశాంతత, ఊహించినంత ఆనందంగా అయితే లేదని చెప్పచ్చు. చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నప్పుడు సో మంచి మార్క్స్ వచ్చినా గానీ, లేదంటే మంచి జాబ్ వచ్చినా గానీ, ఏది వచ్చినా గానీ నాకు అంత ఆనందాన్ని ఇవ్వలేకపోయినాయి. ఇస్తున్నాయి ఒక్క రోజా, 2 రోజుల, వారం రోజుల తర్వాత బోర్ కొట్టినచ్చు అనిపించేది అదేదైనా కానీ. సో ఇదే కంటిన్యూ అవుతుంది. సో చిన్నప్పటి నుంచి కొన్ని ఎన్నో నేర్చుకుంటూ ఉన్నాం, బట్ నేర్చుకున్న ఇప్పుడు ఎన్ని ఉపయోగపడుతున్నాయని చూసుకుంటే అసలు చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఎప్పుడైతే నా లైఫ్ లో 2020లో ధ్యానం రాగానే అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్ గా నేర్చుకుంటున్నది నా లైఫ్ లో ఎంతో ఉపయోగపడుతుంది. అంటే నేను చదివిన చదువులు 25 సంవత్సరాల్లో ఒక 5% కూడా ఉపయోగపడుతలేవు కానీ నేను నేర్చుకుంటున్న కొత్త కొత్త విషయాలు నా లైఫ్ లో ఎంతో ఉపయోగపడమే కాకుండా ఆ జ్ఞానం ఎంతో ఆనందం ఇస్తుంది, ఎంతో ప్రశాంతత ఇస్తుంది. రోజు రోజుకి నా లైఫ్ పర్పస్ మీద నాకు క్లారిటీ తీసుకొస్తుంది. ఎన్నో లక్షలు పెట్టి ఎన్నో చదువులు, ఎన్నో కాలేజీల్లో, యూనివర్సిటీల్లో చేశాను, బట్ ఆ తృప్తి ఎక్కడ ఇవ్వలేదు. సో ప్రతి దాని తర్వాత ఒకదాని వెనకాల పరిగెత్తుతూ అసలు ఎక్కడికి వెళ్తున్నానో ఒక తెలియని తరుణంలో ఒక చీకటిలో ఒక ఫ్లాష్ లైట్ లాగా ఈ ధ్యానం అనేది దొరికింది. సో దీనికి అన్నింటికి బీజం ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఏది నేర్చుకున్నా గానీ అంటే కాలక్రమేణా అది మర్చిపోయేది, దాన్ని అప్లై చేయకపోయేది. ఇప్పటికీ చాలా మంది మనం చూసుకుంటే ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం కదా, బట్ ఎంత ఉపయోగపడుతుంది మన జ్ఞానం అంటే భౌతికంగా నేర్చుకునేది కేవలం కొంతవరకే, బట్ ఆధ్యాత్మికంగా నేర్చుకుంటున్నది ఇంకా 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 తెలుసుకుంటున్న కొద్దీ ఒక శిల్పి ఒక 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 దైవ విగ్రహాన్ని ఎట్లా చెక్కుతున్నాడో అట్లా రోజు రోజుకి మన జీవితం అద్భుతంగా అయిపోతుంది. సరే అద్భుతంగా అయిపోతుందా అంటే మెరిసిపోతామా, కనిపిస్తుందా ఇట్లా ఈ వ్యక్తి చాలా బాగా అవుతున్నాడు అని చెప్పి. సో చాలా రిచ్ కనిపిస్తాడా, చాలా సింపుల్ కనిపిస్తాడు, చాలా సాదాసీదా కనిపిస్తాడు, బట్ లోపట వెలిగిపోతూ ఉంటారు. ఆ వెలుగు కనిపించకపోవచ్చు అందరికి. సో అట్లా ఈ ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవడం, ధ్యానం చేయడం, తెలుసుకున్నది నలుగురికి చెప్పడం వల్ల మన జీవితంలో చాలా ఉన్నతంగా ఎదుగుతూ ఉంటాం అన్నట్టు. ఎందుకంటే తులసిదళం అనే బుక్ అప్పట్లో నేను కొంత భాగం చదివాను, మర్చిపోయాను. మళ్ళీ నిన్న చదివాను సెకండ్ సారి. చదివినప్పుడు మళ్ళీ ఈ రోజు పొద్దున థర్డ్ టైం ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా అని చదివాను. సో 3 సార్లు చదివితే 3 సార్లు నాకు 3 విధాలుగా అర్థమైపోయింది అన్నట్టు. సేమ్ బుక్, మరి తెలిసిన విషయాలు కదా అంటే అవన్నీ తెలిసిన విషయాలే, బట్ ఇంకా ఇంకా దాని డెప్త్ అర్థమైపోతా ఉంటుంది అన్నట్టు. సో అందుకే తెలుసుకోవడం అంటే చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒకరోజు 2 సంవత్సరాల కింద మెడిటేషన్ చేసిన తర్వాత నాకు పత్రి సార్ ఫోటో కనిపించిన తర్వాత ఎందుకో అలా రాయాలి అనిపించింది. సో ఒక బుక్, పెన్ను తీసుకొని ఏం రాస్తానో కూడా తెలియదు, బట్ ఎందుకో లోపల నుంచి రాయాలి అని ఇంట్యూటివ్ గా అనిపించింది. సో ఒక 2 పేజెస్ రాయడం జరిగింది. సో ఇది కవిత్వం అనుకోవచ్చు, లేకపోతే ఇంకేదో స్ఫూర్తిని ఇవ్వచ్చు ఇది. సో జస్ట్ నేను రీడ్ చేస్తా, దాని తర్వాత మనం ఈ యొక్క తులసి దళం అనే ఒక బుక్ లోకి వెళ్దాం.
సో పత్రి సార్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే పత్రి సారు తన కోసం తను జీవించలేదు. తన కోసం తన సంతోషం కోసం తను చూడలేదు. అందరిలో సంతోషాన్ని చూసి తను నింపుకున్నాడు. సో పత్రి సార్ ప్రతి క్వాలిటీ, పత్రి సారు ప్రతి వాక్కు, ప్రతి బుక్కు అంటే నాకు చాలా చాలా ఇష్టం. సో ఒకసారి నేను అది రీడ్ చేస్తా, జస్ట్ ఒక 3 minutes. మనకు ఎంతో మంది మహనీయులు విన్నో ఉన్నాం, చాలా మందిని. రమణ మహర్షి అని, వివేకానంద అని, ఇంకెంతో మంది, ఓషో అని, జొరాస్టర్ అని, సేత్ అని, ఎంతో మంది మాస్టర్లు విన్నా ఉన్నాం. బట్ మన కళ్ళ ముందు వాళ్ళందరూ ఉన్నప్పుడు మనం జీవించలేం. ఆ ఫలానా రోజులో ఇలా ఉండేవాళ్ళు అంటే ఒక బుక్ ద్వారానో ఒక వీడియో ద్వారానో ఇలా చూస్తున్నాం. బట్ మనతోనే ఉండి, మన కళ్ళ ముందు ఉండి, మన ముందు నడిచిన ఒక దైవత్వం ఈ పత్రిజీ. ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టి ఫర్టిలైజర్ కంపెనీలో వృత్తిని కొనసాగిస్తూ ఉన్న ఒక ఉద్యోగి ఆనాపానాసతి అనే ధ్యానం చేసి ఒక వ్యక్తి శక్తిగా మారాడు. ఈ గురువు అతను గురువు అననేవాడు. ఎందుకంటే మీరందరూ గురువులే అంటాడు. నన్ను నేను తెలుసుకున్నాను, మిమ్మల్ని మీరు తెలుసుకోండి అన్న సత్యాన్ని బోధించిన వారే ఈ పత్రిజీ. మీరు గురువు అని ఎవరైనా పాదాలు పట్టుకుంటే అతను కూడా వాళ్ళ పాదాలను తాకుతాడు. నా పాదాలు కాదు పట్టుకోవాల్సింది, నా పదాలు అని చెప్పే దయామూర్తే ఈ పత్రిజీ. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి కుల, మత, వర్ణ, దేశ భేదమే లేకుండా ప్రతి ఒక్కరికి ధ్యానం నేర్పించిన పితామహ బ్రహ్మర్షే ఈ పత్రిజీ. రాత్రనక, ఆకలనక, పగలనక, ఎండనక, నీడనక, ధనకనక, పేదనక ఇంటింటికి వెళ్లి ధ్యానం చెప్పిన సహనామూర్తే ఈ పత్రిజీ. ధ్యానం సకల భోగకారిని, సర్వనోగ నివారిని, సత్య జ్ఞాన ప్రసాదిని అంటూ ఎంతో మంది, లక్షల మందికి ఆరోగ్యం గురించి తెలియజెప్పిన, ధ్యాన సాధన గురించి తెలియజెప్పిన ఈ యొక్క స్పిరిచువల్ డాక్టరే పత్రిజీ. ప్రతి జీవిలో ఉంది ఆత్మ పదార్థమే, అహింసో పరమో ధర్మ అన్న సత్యాన్ని వివరించి కొన్ని కోట్ల జీవ జంతువులకు ప్రాణాన్ని కాపాడిన ఆపద్బంధువుడే ఈ పత్రిజీ. సంసారంలోనే నిర్వాణమని, కుటుంబ ధర్మంలో ఉంటే ముక్తి పొందవచ్చు అని నిరూపించిన మార్గదర్శే ఈ పత్రిజీ. తన చివరి ఊపిరి వరకు ఎంతో కష్టపడి ఎన్నో లక్షల మంది పిరమిడ్ మాస్టర్ను తయారు చేసి అతను శరీరం లేకపోయినా ధ్యానాన్ని, జ్ఞానాన్ని దేశ దేశాల్లో, వాడవాడకు, ఇంటి ఇంటికి వెళ్లి బోధింపచేస్తూ గుండెల్లో చోటు సంపాదించుకున్న సర్వాంతర్యామే ఈ పత్రిజీ. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పిరమిడ్ మాస్టర్లు కుటుంబ ధర్మంలో ఉంటూ, ఉద్యోగం చేస్తూ, దేశ దేశాలు తిరుగుతూ, ఏమీ ఆశించకుండా నిష్కామంగా పనిచేస్తున్న పిరమిడ్ మాస్టర్లు ధ్యానాన్ని, పిరమిడ్ శక్తిని గురించి చెప్తూ, శాకాహారం గురించి చెప్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి అందరికీ బోధిస్తున్నారు. పరిత్రాయాన సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సజ్జనుల సంరక్షణార్థమై, దుష్ట జనుల శిక్షణ కోసమై, ధర్మ సంస్థాపన కోసం ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూనే ఉంటాను. నేను చీకటిలో ఉన్నాను, వెలుగులో ఉన్నాను, సూర్యుల్లో ఉంటాను, చంద్రుల్లో ఉంటాను, నేను అగ్నిలో ఉంటాను, వాయువులో కూడా ఉంటాను. నేను ఇందు అందులేని అన్నింట్లో ఉండే సర్వాంతర్యామిని. నేను అంటే 1,44,000 మంది కాంతి శరీరదారులతో, అంటే లైట్ వర్కర్స్ తో వచ్చే అగ్నిగోళాన్ని. నేను ఎక్కడ అడుగు పెడితే అక్కడ చీకటి నశిస్తుంది. హింసా రాజ్యం పోయి అహింసా రాజ్యం అవుతుంది. అధర్మం పోయి ధర్మ సమాజం అవుతుంది. నా రాజ్యంలో మనిషికి ఎంత స్వేచ్ఛ ఉందో ప్రతి జంతువుకు, చిన్న చీమకు కూడా అంతే స్వేచ్ఛ ఉంటుంది. నేను ఎప్పుడూ పుట్టలేదు, ఎప్పుడూ చావలేదు. నేను నా భూలోక యాత్రలో కొంతమందిని తట్టి లేపడానికి మాత్రమే వచ్చాను. నేను లేపిన వాళ్ళు ఒక సూర్యుని వలె వెలుగుతూ మరెందరో సూర్యుల్ని సృష్టిస్తూ ఉంటారు. నేను ఎప్పటికీ మీ గురువుని కాను, ఎందుకంటే మీరందరూ గురువులే కాబట్టి. మీరు నన్ను చూడాలి అంటే మీ శ్వాసను పట్టుకోండి. నేను మీకు దిక్సూచిలా ఉంటాను. నేను ఏమీ చెయ్యను, కానీ మీకు దారి చూపిస్తా. నేను ఏమీ చెయ్యను, కానీ మీ సమస్యలు ఎదుర్కోవడానికి జ్ఞానాన్ని అందిస్తా. నేను ఏమీ చెయ్యను, కానీ మీరు మీ భూలోక యాత్ర ముగిసాక పరలోకంలో కలుసుకుంటా. మీరు ఎల్లప్పుడూ మీరు వచ్చిన పనిని మర్చిపోకండి. రాబోయే రోజుల్లో కొన్ని లక్షల మంది లైట్ వర్కర్స్ ఈ భూమి మీద ఎన్నో మార్పులు చేయబోతున్నారు. ఈ భూమి మీద అందరూ ఆత్మ జ్ఞానులై విలసిల్లుతారు.
ప్రతి జీవికి స్వేచ్ఛ ఉంటుంది. రసాయనాలను మాని పిరమిడ్ శక్తితో వ్యవసాయం చేస్తావు. ఈ భూమి ఒక కొత్త బంగారు లోకంగా విరాజిల్లుతుంది. నేను ఎక్కడికి పోలేదు. నేను ఇప్పుడు ఇక్కడే ఉన్నాను. ఇక్కడే అంటే ఎక్కడో కాదు, మీలోనే ఉన్నాను. మీలోనే అంటే మరెవరో కాదు, మీరే నేను, నేనే మీరు. మీ పత్రిజీ. సో తులసి దళం అంటే 2 దళాలు ఉంటాయి ఇక్కడ. మనం ఒక్క దళమేమో నీ వాస్తవాన్ని నువ్వే సృష్టించుకుంటావు, అంటే యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. రెండవది ధ్యానం. సో మన వాస్తవాన్ని మనం ఎట్లా సృష్టించుకుంటాం? అరే నేను అనుకున్నది ఒకటే అయింది, ఒకటి అవుతుంది. అట్లెట్లా అవుతుంది? నేను కాదు, నా బ్రహ్మ రాశిను తలరాత, లేదంటే నా కర్మల ప్రకారం అవుతుంది. సో ఎవరో నన్ను ఇక్కడికి బలవంతంగా పంపించారు, ఇట్లా అనుకుంటా ఉంటాం. కాకపోతే ఎన్నో రకాలైన బుక్స్ యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అని చెప్తున్నాయి కదా. భగవద్గీత నుంచి ఈ రోజు స్పిరిచువల్ సైంటిస్టులు అందరూ మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటున్నారని చెప్తున్నారు. మరి ఎట్లా సృష్టించుకుంటున్నాం అంటే మనకు ధ్యానంలోకి రానంత వరకు ఏం తెలియదు అన్నట్టు. సో ఎట్లా సృష్టించుకుంటున్నాం అనేది చూడండి. ఉదాహరణకి ధ్యానంలోకి రాకముందు ఏం ఆలోచిస్తామో మనకు తెలియదు, ఏం మాట్లాడతామో మనకు తెలియదు, ఏం తింటామో మనకు తెలియదు, ఏం ఊహించుకుంటామో మనకు తెలియదు. ఒక్కసారి అనుకుంటాం నాకు మంచి జాబ్ రావాలి, నా లైఫ్ లో ఆనందంగా ఉండాలని. ఇంకొక 99 సార్లు నా జీవితం దిక్కుమాల జీవితం, నా జీవితం ఇట్లే ఉంటది, నా రాత మంచిగా లేదు, శని ఇట్లుంది, శని ప్రభావం నా జీవితంలో బాగుంది, ఈ సంవత్సరం నాకు మంచిగా లేదట. ఇవే ఆలోచనతో నమ్ముకుంటా ఉంటాం అన్నట్టు. సో అట్లా మనము మన రియాలిటీ మనం క్రియేట్ చేసుకుని ఎవరో నన్ను దిద్దుతున్నారు అనుకుంటాం. ఎప్పుడైతే ధ్యానం లోతుల్లోకి వెళ్తున్నా కొద్దీ అప్పుడు మనకు అర్థమవుతా ఉంటుంది. సో తులసి దళం అనేది 2 ఆకులు. ఒకటి వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ, మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటాం. రెండవది ధ్యానము. సో అంటే ఒకటి జ్ఞానాగ్ని, ఇంకొకటి ధ్యానాగ్ని. సో ధ్యానం చేయడం, జ్ఞానం పెంచుకోవడం, ఇవి 2 అన్నట్టు తులసి దళం అంటే. సో ఇక్కడ ఉద్ధరేణాత్మ ఆత్మానం అనే ఒక శ్లోకంలో ఎవరికి వాళ్ళే ఉద్ధరించుకోవాలి, ఎవరికి వాళ్ళే యమునా తీరి, ఎవరు ఉద్ధరించలేరు. నా కొడుకు నేను ఉద్ధరిస్తా అంటే ఉద్ధరించలేం. మనం ఎంత వేయాలో అంత వేస్తాం. లేదు నా తల్లిదండ్రులు నేను ఉద్ధరిస్తా అంటే ఎవరు ఉద్ధరించలేరు. మనము చెప్పాల్సింది చెప్పేస్తాం, మిగతా అంతా వాళ్ళ చేతిలో. సో ఎవరు ఉద్ధరించలేరు. ఎవరికి వారే బంధువులు, ఎవరికి వారే మిత్రువులు. సో నేను అందరినీ మార్చేస్తా అంటే ఎవరిని మార్చలేము. మార్చేయడానికి మనం ఏం చేయాలో అది చేసేస్తాం, తర్వాత లీవ్ ఇట్. డూ ద బెస్ట్, లీవ్ ద రెస్ట్. మనం ఏం చేయగలుగుతాం అది చేయాలి, ఏం చెప్పేయాలి అది చెప్పేసేయాలి, మిగతాది ప్రశాంతంగా మన పని మనం చేసుకోవాలి. ఈ భూమి మీద మనం ఉన్నది మన కోసం మనం ఉద్ధరించుకోవడానికే, వాళ్ళ కోసం వాళ్ళు ఉద్ధరించుకోవడానికి. ఈ రోజులో తల్లిదండ్రుల కొడుకులు ఉన్న వాళ్ళు గత జన్మలో వాళ్ళు లేరు కావచ్చు, లేకపోతే గత జన్మలో వాళ్ళు దుష్మనులు ఉన్నారు కావచ్చు, ఇంకొక జన్మలో ఇంకో అన్నదమ్ములు ఉన్నారు. సో మన జీవితకాలం అంతా నీకోసమే నేను బాధపడుతున్నాను, నీకోసమే నాకు టెన్షన్ అవుతుంది, నువ్వు మంచుకుంటేనే మంచుకుంటా అంటే అట్లా ఎన్నో జన్మల నుంచి ఎంతో కొడుకుల మిన్నో తల్లిదండ్రుల మిన్నో తొంపు పెట్టుకొని మన ఆనందాన్ని, లేదంటే మనం తెలుసుకోవాల్సింది తెలుసుకోకుండా వీళ్ళు ఒక్కరు మారితే నా జీవితం మంచుకుంటుంది అంటాం. ఈ జన్మలో ఓ క్యారెక్టర్ ఎంచుకొని భర్తనో, భార్యనో, పిల్లలనో, మనవలనో, మనవరాలనో, ఆస్తులనో, పాస్తులనో, అదంతా పోయి శరీరం విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ జన్మ తీసుకుంటాం. మళ్ళీ ఇది ఒక్కటి మారితే నేను మంచుకుంటా అంటాం. అప్పుడు అది పెట్టుకున్నాం, అప్పుడు వైఫ్ పెళ్ళమన్నాం, ఇప్పుడు ఒక మహిళగా పుట్టి ఇప్పుడు నా మొగుడు మంచుకుంటా అంటున్నాం. అంటే ఇక్కడ ఏంటంటే ఎవరిని ఉద్ధరించుకోలేరు అన్న సత్యాన్ని తెలిసినప్పుడు మరి ఏం చేయాలి అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఏం చేయాలి అన్నప్పుడు మన లోపలికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. ఎందుకంటే మనము శరీరాన్ని ఎంచుకొని, ఆత్మలను ఎంచుకొని, ప్రణాళికలు ఎంచుకొని, గత జన్మ కర్మలను చూసుకొని, ప్రణాళిక 1995లో ఇక్కడ ఈ శరీరంలో జన్మ తీసుకోవాలని తీసుకున్నది పక్క వాళ్ళ కోసం అయితే కాదు, మన అనుభవాల ద్వారా మనం రావడానికి తప్ప. ఒక పిల్లాన్ని స్కూల్కి పంపిస్తే అతను నేర్చుకొని అతనే చేయాలి తప్ప, సో మీరు నేర్చుకుంటే కాదు కదా, మీరు స్కూల్కి వెళ్తే కాదు కదా. సో అతనే నేర్చుకోవాలి, అతనే కింద పడాలి, అతనే దెబ్బలు తాకించుకోవాలి, అతనే అనుభవం పొందాలి, అతనే ఉండాలి. అంటే అతని వాస్తవాన్ని అతనే క్రియేట్ చేసుకుంటున్నాడు, మన వాస్తవాన్ని మనమే క్రియేట్ చేసుకుంటున్నాం. ఇది బాగా అర్థం చేసుకుంటే మన సమస్యలన్నీ చాలా వరకు తగ్గిపోతాయి. ఎందుకంటే మన సమస్యలన్నీ దేంతో లింక్ ఉంటాయి అంటే మనకి ప్రాబ్లం ఎప్పుడు ఉండదు. నేను ఎట్లయినా నడుస్తుంది, నాకు ఆరోగ్యం ఎట్లున్నా మంచిదే, నేను ఎప్పుడు పోయినా మంచిదే అని అనుకుంటాం. అంటే మనది మనం తక్కువ వేసుకొని, బట్ వీళ్ళు మంచిగా ఉండాలి, వీళ్ళు ఆనందంగా ఉండాలి, వీళ్ళు ఎప్పటికీ నాతో ఉండాలి, వీళ్ళు ఇలా ఉండాలి, అలా ఉండాలంటారు. ఇదంతా కేవలం భ్రమనే.
వీళ్ళు 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 అనుకునే వాళ్ళు వీడు పోగానే ఇంకేది ఉండదు. మళ్ళీ ఇంకో ప్రణాళిక ఎంచుకుంటాం, ఇంకొకళ్ళని తెచ్చుకుంటాం, అంతే సింపుల్. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ శరీర దృష్టి నుంచి చూస్తే కుటుంబమే కనిపిస్తుంది, ఆత్మ దృష్టి నుంచి చూస్తే కుటుంబాలు కనిపిస్తాయి. శరీర దృష్టి నుంచి చూస్తే ఒక్క శరీరం కనిపిస్తుంది, ఒక ఒక పేరు కనిపిస్తుంది. ఆత్మ దృష్టి నుంచి చూస్తే వందల శరీరాలు కనిపిస్తాయి. మొగ, ఆడగా, చిన్నగా, పెద్దగా, ముసలివానిగా ఎన్నో రకాలైన దృష్టి కనిపిస్తుంది. మనం ఈ దృష్టి నుంచి చూసినప్పుడు ఏం చేయాలనేది చాలా క్లారిటీ వస్తుంది అన్నట్టు. అట్లా మన జీవితంలో ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని జపాలు చేసినా, ఎన్ని సూత్రాలు చదివినా, ఎన్ని తీర్థయాత్రలకు వెళ్ళినా, ఎన్ని భజనలు చేసి కాషాయ వస్త్రాలు ధరించి చేతులకు కంకణాలు కట్టుకొని రుద్రాభిషేకాలు వేసుకొని పొర్లి దండాలు పెట్టినా గానీ జీవితాలు మారవు, కాస్త మారినట్టు కనిపిస్తుంది. కలుపు మొక్కకు ఆకులు కట్ చేయంగానే, ఆ కాండం కట్ చేయంగానే అక్కడ ఏమీ లేదనిపిస్తుంది, 4 రోజులకు మళ్ళా పెరుగుతుంది కలుపు మొక్క. మన జీవితంలో వేర్ల నుంచి సమస్యలను తీసేయాలి అంటే కావలసింది ధ్యానము, జ్ఞానమే తప్ప యాకులను కట్ చేస్తూ కాదు, ఈ యొక్క కొమ్మలను కట్ చేస్తూ కాదు. ఆ మూలాల నుంచి సమస్యను తీసేయాలంటే ఆ లోతుల్లోకి, మన లోతుల్లోకి, మన మూలంలోకి మనం వెళ్లాల్సిందే. దానికి మార్గం ధ్యానము, జ్ఞానము. అంతకు మించి ఏమి చేసినాం అప్పటిదానం రిజల్ట్ ఉంటది కావచ్చు, తృప్తి ఉంటది కావచ్చు. భజన చేస్తే ఎన్నో భజనలలో రామ 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 అనేది పాటలు పాడుకోవడం వల్ల భజన ఉంటది కావచ్చు, అప్పటి వల్ల మనసు కొద్దిగా ప్రశాంతత అవుతుంది కావచ్చు. మళ్ళీ నెక్స్ట్ రోజు లోపల ఒక రామ స్టార్ట్ అయిపోతుంది, ఏంది రామ అనేది అనిపోతుంది తలకాయ. సో ఇది దీని అంతటికి చెక్కు పెట్టాలంటే అసలు దానికి పెట్టిననే అవుతుంది తప్ప మామూలు కాదు. ఇంకా ఎన్నైనా కానీ, అది యజ్ఞాలు కానీ, జపాలు కానీ, స్తోత్రాలు కానీ అన్ని మైండ్కు రిలేటెడ్ ఉంటాయి. తీర్థయాత్రలు కానీ, ఎన్నో రకాల తీర్థయాత్రల కోసం అక్కడ దర్శనం చేసుకుంటాం, అన్ని చేసుకుంటాం, అవుతుంది కావచ్చు. కొద్దిగా ఆరోగ్యం మెరుగుపడతాయి కావచ్చు, అనుకున్న సంపదలు వస్తాయి కావచ్చు. కాకపోతే అది సొల్యూషన్ కాదు. వచ్చిన సంపద పోకుండా ఉంటుందా? వచ్చిన ఆరోగ్యం మళ్ళీ అనారోగ్యం రాకుండా ఉంటుందా? గ్యారెంటీ ఏముంది? ఏ రోజు తుల్లిపడి నవ్వుతున్నాము అంటే గ్యారెంటీ ఏముంది? ఎన్ని రోజులు ఇంకో 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 తీర్థయాత్రల కోసం, లేకపోతే ఇంకొక బట్టలు వేసుకుంటాం, లేకపోతే ఇంకో జపాన్ని పట్టుకుంటాం. మనుషుల్ని మారుతున్నాం, దేశాలను మారుస్తున్నాం, గుడులను మారుస్తున్నాం, చర్చులు అంటున్నాం, మసీదులు అంటున్నాం, అన్ని బయట వెతుకుతున్నన్ని రోజులు సమస్యలు అనేది ఎల్లప్పుడూ తీరు. కొన్ని ప్రస్తుతానికి రిలాక్సేషన్ ఇస్తుంది కావచ్చు, జండు బాంబు వేసి పూసుకుంటే జలుబు తగ్గదు కావచ్చు, కాకపోతే కాస్త రిలాక్సేషన్ ఇస్తుంది కాదండి. కానీ మొత్తానికి జలుబు అయితే తీసేయదు. ఆ జలుబు ఎప్పుడు ఏది వేస్తే తీసేయాలో, ఏది వేస్తే పోతుందో అదే పోతుంది. ఇది కూడా సేమ్ అంతే. మన కాళ్ళకు ముళ్ళుగులు గుచ్చుతున్నాయి అంటే మనం చెప్పులు వేసుకోవాలి, కానీ ముళ్ళులున్న చోట మొత్తము చెప్పులు లాగా అతికిస్తా అంటే ఎట్లుంటది? ముళ్ళున్న చోట మొత్తం, ఈ ప్రపంచం మొత్తం రోడ్ వేస్తా, ఇంకా నేను ఎక్కడికైనా చెప్పులు వేసుకునే అవసరం లేదు, ఇంకా నాకు ముళ్ళులు గుచ్చాయనుకుంటే అవివేకం అవుతుంది. మనం చేస్తుంది కూడా కరెక్టే. బయట మార్చాలని బయట దిద్దుతున్నాం, అన్ని రోడ్లకు అతికిస్తున్నాం ముళ్ళులు గుచ్చకుండా. సింపుల్ గా చెప్పులు వేసుకోవాలి, సంరక్షణతో ఉంటాం, ఒక రక్షణ వలయంలో ఉంటాం ముళ్ళులు గుచ్చే అప్పుడు. ధ్యానము, జ్ఞానం అనేది ఒక రక్షణ కవచం లాగా ఉపయోగపడుతుంది. మన చుట్టూ కనిపించేది కావచ్చు, బట్ ఎప్పుడు ఆ స్పియర్ ఆఫ్ లైట్ లో ఉంటాం మనం, ఆ దైవత్వంలో మనం ఉండిపోతాం. సో అప్పుడు జరుగుతున్న ఒడిదొడుకులు అన్నిటినీ చెప్పులు ముళ్ళు గుచ్చకుండా ఎట్లా కాపాడుతుందో, మన మనసు అనే మాయలో, మనసులో ముళ్ళులు గుచ్చకుండా, లేదంటే కుచ్చిన ముళ్ళను తొందర తీసేయడానికి ఈ యొక్క రక్షణ కవచం, ధ్యానం, జ్ఞానం అనే రక్షణ కవచం ఉపయోగపడుతుంది అన్నట్టు. సో అట్లా ఒక తుమ్మెద ప్రతి పువ్వు నుంచి మకరందాన్ని ఎట్లా తీసుకుంటుందో అట్లా తీసుకోవాలి, అంతే తప్ప ఈ వ్యక్తి చెప్పిండు కదా నీకు దాసోహం అయిపోతా, నీ జీవితాంతా నీ కాళ్ళ దగ్గర పడుండి నీ చెప్పింది వింటా అని అనుకుంటామంటే అక్కడ బ్లాక్ అయినట్టే. ఇట్లా కూడా ఎన్నో జన్మలలో ఉండొచ్చు, ఇట్లా కూడా ఎన్నో జన్మలలో మీరే గురువు, మీరే మమ్మల్ని ఉద్ధరించాలి, మీ దయా ధర్మం, మీ కాళ్ళు పట్టుకుంటా, మీకు సేవ చేస్తా, మీకు వండి పెడతా, మీ బట్టలు ఉతుకుతా, నాకు జ్ఞానం బోధించండి అంటే ఆ గురువు లాస్ట్ చనిపోయే టైంలో, శరీరం విడిచిపోయే టైంలో చెవిలో ఒక మంత్రం చెప్తాడు. ఆ మంత్రం చెప్పగానే జన్మాంతరం ఆ మంత్రం పట్టుకుని ఉండి జన్మ విడిచిపెడతాం. ఇట్లా ఎన్నో జన్మలు గతంలో అయినాయి కావచ్చు, ఎవరు ఉద్ధరించాలి, ఏదో మంత్రాలు చేసి నన్ను నేను ఉద్ధరించుకోవాలని చెప్పి. ఇదంతా కేవలం కొన్ని రోజుల నాటకాలు మాత్రమే. మళ్ళీ అసలు సిసలైన దాన్ని పట్టుకుంటే ఇంకా అన్ని అదైతుంది అన్నట్టు.
సో మనకి ఇంట్లో వాటర్ లేవు, ఒక బిందెలో వాటర్ తెచ్చుకున్నాం, సాయంత్రం వరకు ప్రశాంతంగా ఉండొచ్చు. ఒక ట్యాంక్ లో వాటర్ తెచ్చుకున్నాం, ఒక వారం వరకు ప్రశాంతంగా ఉండొచ్చు. అదే మనం డైరెక్ట్ ఒక సముద్రానికి ఒక ట్యాప్ వేసినాం అనుకోండి, అక్కడ నుంచి ఏమవుతుంది, మన ఇంట్లో తిప్పగానే వాటర్ వస్తూ ఉంటాయి. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు కంఫర్టబుల్ గా ఉండొచ్చు. ఇది కూడా అంతే, జ్ఞానం అనేది డైరెక్ట్ గా తీసుకుపోయి ఈ పైప్ లైన్ సముద్రానికి ఇచ్చినట్టు. అంతే సింపుల్. ఈ బిందెలు ఈ ట్యాంకులు కాదు, ఇంకా డైరెక్ట్ ఆ సముద్రం అనే జ్ఞానంతోనే కనెక్ట్ అయినట్టు ధ్యానం వల్ల. సో అంత ఇంపార్టెంట్. సో ఈ శ్వాస ద్వారా మనలో ఉన్న కనెక్షన్ మనం ఇచ్చుకోవాలి. సో అట్లా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకోవాలి. అది ఎవరైనా కానీ, అది ఏ ఒక్క ఆర్గనైజేషన్ కానీ, ఏ ఒక్క పర్సన్ అయినా కానీ వీళ్ళ నుంచి నేర్చుకోవడానికి అనేది లేదు. భార్య నుంచి భార్య, భర్త నుంచి పిల్లల నుంచి పిల్లలు, తల్లిదండ్రుల నుంచి తల్లిదండ్రులు, పిల్లల నుంచి, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళు, పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళు, వేరే గురువులు, ఎంతో మంది నుంచి మనం ఎప్పుడు మకరందం కదా తుమ్మెద తీసుకున్నట్టు తీసుకుంటూ ఉండాలి. అప్పుడు మనం ఆ జ్ఞాన సముద్రంలో పైన తేలుతూ ఉంటాం అన్నట్టు. సో ఫస్ట్ మొట్టమొదట ఆధ్యాత్మిక శాస్త్రమే ఇంపార్టెంట్. చాలా వరకు అనుకుంటా ఉంటాం కదా, ఇప్పుడు ఈ వయసే నా ధ్యానం చేసే వయసే కదా, చిన్నపిల్లడు స్కూల్ కొని సక్సెస్ గాని, లైఫ్ లో మంచి జాబ్ కొట్టని, మంచిగా డబ్బులు సంపాదించని, ఒక ఇల్లు కొని 4 కార్లు కొని 2 పిల్లలు అయిన తర్వాత అప్పుడు ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తాడు కదా, ఇప్పుడు ఎందుకు ప్రెషర్ వానికి అనిపించచ్చు. కాకపోతే రివర్స్, మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చిన్నప్పటి నుంచో పిల్లలకు అలవాటు చేస్తూ ఉంటామో మిగతా అన్ని ఆటోమేటిక్ గా వచ్చేస్తూ ఉంటాయి. వచ్చేస్తూ ఉంటాయి. వాటితో వచ్చే చెత్త రాదన్నట్టు. ఒక వ్యక్తి ఆధ్యాత్మిక జ్ఞానంతో ఉండి తన సమాజంలో డెవలప్ అవుతున్నాడంటే చెత్తను పట్టుకోడు, అనవసరమైన ఎమోషనల్ పట్టుకోడు, అవసరమైన పగలు ప్రతీకాలు ఉండవు. ఈ రోజు వస్తుంది ఎప్పటికి ఉండదని ఒక అవగాహన ఉంటది. అది జీవితంలో ఎప్పుడో ఒకసారి కోల్పోయినా కానీ పోయి సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకోడు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచే అవగాహన ఉంది కాబట్టి. ఇది ఎప్పటికి ఉండదని అవగాహన ఉంది కదా అని చెప్పి దీన్ని సాధించకుండా ఉండడా అంటే ఉంటాడు, కాకపోతే ఉండి ఉండనట్టు ముట్టనట్టు ఉంటాడు అన్నట్టు. సో అందుకే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మొదటి ఇచ్చినప్పుడు, ఈ సమాజము అనే ఒక మాయలోకి ఆ వ్యక్తిని పంపించినప్పుడు ఎంత తీసుకోవాలి, ఎంత తీసుకోకూడదు, తీసుకుంది మనతోని ఎన్ని రోజులు ఉంటది, ఉన్నప్పుడు ఎట్లుండాలి, గర్వం లేకుండా, పోయినప్పుడు దుఃఖించకుండా ఎట్లుండాలి అని ఒక విచక్షణ పెరుగుతూ ఉంటది అన్నట్టు. సో అప్పుడు ఈ ఆధ్యాత్మిక జ్ఞానం నేర్చుకుంటున్నప్పుడు మిగతా అన్ని కూడా ముఖ్యమే, విద్యలు ముఖ్యమే, గొప్ప గొప్ప చదువులు ముఖ్యమే, ఏది తక్కువ కాదు. బట్ ఆ చదువులే ఉంటది, ఆధ్యాత్మిక జ్ఞానం అవసరం లేదనుకుంటే బూడిదలో పోసిన పన్నీరే. సో ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది పిల్లర్ లాంటిది. దాని మీద మనకు విద్యలు, పాటలు పాడడం, డాన్స్ చేయడం, ఎన్నో రకాలైన కళలను మనం ప్రదర్శిస్తూ ఉండడం, నేర్చుకోవడం, ఇవన్నీ ముఖ్యాలే. అన్ని శాస్త్రాలు ముఖ్యం. మొదటిది ఆధ్యాత్మిక శాస్త్రం. అట్లా మన జీవితంలో ధ్యానం అనే దాన్ని పట్టుకున్నప్పుడు మొదటగా మనకు వచ్చేది ఎన్లైటన్మెంట్, అంటే ఒక జ్ఞాన వికాసం అని చెప్పొచ్చు. సో అది వచ్చిన తర్వాత ఏమవుతుంది, ధ్యానం చేస్తూ 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 ఉంటే ఆ ధ్యానంలో ఆలోచనలు అనేది తగ్గుతూ ఉంటే, తగ్గినప్పుడు ఆ యొక్క విశ్వశక్తి మన యొక్క బ్రహ్మరంధ్రం నుంచి మెల్లిమెల్లిగా శరీరంలోకి వెళ్ళి మూలాధారంలో ఉన్న ఆ యొక్క శక్తితోని కనెక్ట్ అయ్యి, ఆ శక్తి మొత్తం శరీరం అంతటా వ్యాపించి ప్రతి నాడీలోకి వెళ్ళి 2,72,000 నాడుల్ని శుద్ధి చేసి, అప్పుడు ఇక్కడికి వస్తాం. ఈ సహస్రార స్థితిలోకి వచ్చిన తర్వాత అప్పుడు పూర్ణ ఆత్మజ్ఞాన వికాసం కలుగుతుంది. కొన్ని బుక్స్ లో లేవు, ఆ టైంలో దానికి రిలేటెడ్ ఉన్నది నేను చెప్తున్నాను. సో కలిగిన తర్వాత, ఆ వ్యక్తికి జ్ఞానం కలిగిన తర్వాత ఏమవుతుంది, అప్పుడు అవేర్నెస్ పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. అంటే ఎరుక పెరుగుతూ ఉంటుంది. ఎరుక పెరుగుడు అంటే ఏంది అంటే, ఇప్పుడు ఇక్కడ మనం కూర్చున్నాం, ఇక్కడ కేవలం వినడమే, నేను కేవలం చెప్పడమే. సో మీరు ఇంకేమైనా పని చేస్తున్నారు, మీరు పూర్తి ఎరుకతో చేస్తూ ఉంటారు అన్నట్టు. పూర్తి ఎరుకతో చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు శక్తి కోల్పోరు, ఇంకా శక్తిని కూడా పొందుతూ ఉంటారు అన్నట్టు. సో మన దేవుని ఇంట్లో ఆ చిన్న చిన్న పూజలు వాళ్ళు చేసేవాళ్ళు చాలా శ్రద్ధగా చేస్తూ ఉంటారు, చాలా శ్రద్ధగా చేస్తూ ఉంటారు. అది భోజనం ఒక దేవునికి భోజనం వండాలన్నా, ఆ ప్రసాదం వండాలన్నా చాలా శ్రద్ధగా చేస్తూ ఉంటాం, జాగ్రత్తగా చేస్తూ ఉంటాం. అది నార్మల్ రెగ్యులర్ గా వండేవంటే అంత శ్రద్ధ పెట్టా ఉంటాం అన్నట్టు. సో అది అక్కడ టేస్టీగా ఉంటుంది, మనం చేసినప్పుడు కూడా చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతాం, ఎందుకంటే ఆ పవిత్ర భావంతోనే మనం చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ అదే రోజు వండి పెట్టేది అంత టేస్ట్ ఉండకపోవచ్చు. సో అంటే ఆ దేవుని కోసం వండుతున్నా అని ఒక భావన లేనప్పుడు,
సో అంత ఎంజాయ్ చేయకుండా ఏదో చేయాలి, బతకాలంటే తినాలి కదా అన్నట్టు వంట చేయొచ్చు. ఇక్కడ డిఫరెన్స్ చూడండి. జస్ట్ ఇక్కడ మన అవేర్నెస్ తోని ఎరకబెట్టి చేస్తున్నాం, ఇక్కడ ఎరక పెట్టకుండా చేస్తున్నాం అన్నట్టు. సో మనకి ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అప్పుడు ముక్తి వస్తుంది, జ్ఞానం వస్తుంది, అంటే ఎన్లైటన్మెంట్ వస్తుంది. దాని తర్వాత మన జీవితంలో ఒక ఎరుక అనేది అద్భుతంగా పెరుగుతూ ఉంటది. ఎప్పుడైతే ఎరుక పెరుగుతూ ఉంటుందో మన ఆలోచనలకు శక్తి పెరుగుతూ ఉంటది అన్నట్టు. సో ఆ శక్తి పెరిగినప్పుడు మన జీవితంలో ఏది కావాలంటే అది చేయగలుగుతాం. అవతల వాళ్ళు అనుకున్నట్టు కాదు, మనం ఏది కావాలంటే అది చేయగలుగుతాం. అన్ని అద్భుతాలు మనం యొక్క థాట్ పవర్ తో సృష్టించగలుగుతాం. అదేదైనా కానీ అసాధ్యంగా ఉంది అంటూ ఏది ఉండదు. ఎందుకంటే ఇక్కడ మనకు ఒక బండి ఉంది, బండిలో పెట్రోల్ ఉంది, దానికి ఇంజిన్ ఉంది, దానికి ఎట్లా డ్రైవ్ చేసి వచ్చు. మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు కదా, వెళ్ళొచ్చు. అన్ని ఉన్నాయి కానీ డ్రైవింగ్ రాదు, వెళ్ళరాదు. డ్రైవింగ్ వచ్చు కానీ పెట్రోల్ లేదు, పోరాదు, ఎందుకంటే అది నడవదు. పెట్రోల్ ఉంది కానీ ఇంజిన్ నడుస్తలేదు, అయినా వెళ్ళరాదు. చూడండి, అంటే అన్ని ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ ధ్యానము, జ్ఞానము పెంచుకోవడం, దాంతోనే ముక్తి, దాంతోనే ఎరుక, దాంతోని ఆలోచనల శక్తి, శక్తితోని సృష్టి. అప్పుడు మనం ఈ భూమి మీద ఏ కార్యం కోసం జన్మ తీసుకున్నామో, ఏ ఏ పనుల్ని చేయాలి, ఈ ఆలోచనలు అద్భుతంగా ఉపయోగించి మన యొక్క కళ్యాణానికి, ఈ యొక్క ప్రపంచ లోక కళ్యాణానికి ఎలా పాటుపడాలనేది మన యొక్క ఆలోచన శక్తితోని మనం సృష్టిస్తూ ఉంటాం అన్నట్టు. సో ధ్యానము అంటే ది ప్లస్ యానం. ది అంటే సూక్ష్మ శరీరాది సముదాయం, యానం అంటే ట్రావెల్ అన్నట్టు, ప్రయాణం. సో ధ్యానం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే సూక్ష్మ శరీరంతో కూడిన యానాలు, అంటే ఆస్ట్రల్ ట్రావెల్స్ అన్నట్టు. మనము ఈ ఆస్ట్రల్ ట్రావెల్ అంటే మనం ఏమనుకుంటాం, నేను శరీరాన్ని అనుకుంటాం, లేదంటే నేను మనుషుని అనుకుంటాం, ఇంకేదో అనుకుంటాం. సో మనం కేవలం శరీరం కాదు, మన శరీరంతో పాటు ఎన్నో మనకు శరీరాలు ఉన్నాయి. దాంట్లో సూక్ష్మ శరీరం ఒకటి. ఈ సూక్ష్మ శరీరంతో మనం ఎన్నో లోకాలు చూస్తూ ఉంటాం అన్నాడు. ఒక్క లోకం కాదు, కోటాను కోట్ల లోకాలు ఉంటాయి. కళ్ళు మొత్తము సరిపోవు, మనం ఈ కళ్ళు సరిపోవు ఆ లోకాలు చూడాలంటే. అన్ని అద్భుతమైన లోకాలు ఉంటాయి. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, తపోలోకం, మహాలోకం, జనాలోకం, సత్యలోకం, ఇంకా ఎన్నో కోటాను కోట్ల లోకాలు, మామూలు లోకాలుగా. చూసి ఆశ్చర్యపోతాం, ఇంత అద్భుతమైన లోకం పైలోకాల్లో కూడా ఉందా? ఇంత అద్భుతమైన టెక్నాలజీ ఉందా? ఇన్ని లోకవాసులు ఉన్నారా? కొన్ని లోకాల్లో చాలా ఎత్తుగా ఉంటారు, దగ్గర దగ్గర 10 ఫీట్లు అడుగు ఎత్తులో ఉంటారు. కొన్ని లోకాల్లో చాలా పొట్టుకుంటారు. కొన్ని లోకాల్లో మన మనుషుల్లా కనిపించరు. కొన్ని లోకాల్లో లైట్ బాడీస్తో ఉంటారు. కొన్ని లోకాల్లో జంతువులు అద్భుతంగా మాట్లాడుతూ ఉంటాయి. ఇన్ని లోకాల, ఇన్ని రకాలైన సృష్టించిన ఆ పరమాత్మ. పరమాత్మ అంటే మళ్ళీ మన లోపటి ఉన్న వాళ్ళు, మళ్ళీ ఎవరో పరమాత్మ ఇంకొకరు కాదు. సో పరమాత్మ స్వరూపులైన మనమే, కాబట్టి మనం పరమాత్మని మర్చిపోయినాం అంతే. సో అట్లా సర్వలోకాల రహస్యాలన్నీ తెలుసుకుంటాం అన్నట్టు. పిరమిడ్లు భూమి మీద కాదు, వేరే డైమెన్షన్ లో కూడా ఉపయోగించుకుంటున్నారా? పిరమిడ్లతో పాటు ఈ యొక్క వేరే వేరే స్ట్రక్చర్స్ కూడా అక్కడ ఉపయోగించుకున్నారా? పిరమిడ్ చుట్టూ ఇంత శక్తి కనిపిస్తుందా అని అన్ని క్లియర్ గా దర్శించగలుగుతాం ఈ యొక్క మూడో కన్నుతో, ఈ యొక్క సూక్ష్మ శరీర అనుభవంతో. అప్పుడు మనకు అర్థమైతా ఉంటది అన్నట్టు. ఇంకా అంతేకాకుండా ఆనందం అంటే ఏమనుకుంటాం, మంచి ఫుడ్ తింటే ఆనందం, ఒక సినిమా చూస్తే ఆనందం, మంచి పాటలు వింటే ఆనందం అని. ఎన్నో లోకాల్లో అక్కడికి వెళ్ళి వాళ్ళతో కలిసి, వాళ్ళతో మాట్లాడి అక్కడ తిరుగుతా ఉంటే ఆనందం అంటే ఇంకా మామూలు ఆనందం కాదు, పొంగి పొర్లిపోయే ఆనందం. ఆనందంలో నుంచి శరీరంలోకి వచ్చిన తర్వాత ఇంకా అది లోపట మొత్తం ఆనంద స్వరూపమే మనం అయిపోతాం అన్నట్టు. అన్ని గొప్ప అనుభవాలు ఈ సూక్ష్మ శరీరాల ద్వారా అనుభవించవచ్చు. అప్పుడు మనకు అర్థమవుతుంది, అసలు ఇది కదా నేను, ఇన్ని రోజులు నేను ఇది ఇంతే అనుకున్నా, నేను కేవలం ఒక ఇంట్లోనే ఉంటా అనుకున్నా. కాకపోతే నేను ఇంట్లో కాదు, నేను ఎక్కడైనా ఉండగలను, ఎక్కడికైనా ఆలోచన రూపంతోనే, అంటే ఆలోచన అంత స్పీడ్ తోనే నేను వెళ్ళగలను, దర్శించగలను, ఎవరితోనంటే వాళ్ళతో మాట్లాడగలను అని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం అన్నట్టు. సో అట్లా మనకు ఈ యొక్క ధ్యానం ద్వారా ఏమవుతుందంటే మనకు జ్ఞానం వస్తూ ఉంటది, మనం ఎన్లైటైన్మెంట్ అవుతా ఉంటాం అన్నట్టు. అంటే జీవన్ ముక్తి మనం పొందుతూ ఉంటాం అన్నట్టు బతికుండగానే. దానివల్ల మనకి ఎన్నో క్వశ్చన్స్ ఆన్సర్ దొరుకుతుంది, నేను ఎవరిని అనేది. ధ్యానం చేయకముందు హూ ఆర్ యూ అంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పంటే నా పేరు ఇది, మా ఊరు ఇది, మా అమ్మ నానేది, నా గోత్రం ఇది, నా మతం ఇది, నేను ఇది చేస్తా, అంతే అయిపోతుంది, అక్కడికి అయిపోతుంది. జస్ట్ ధ్యానం చేసిన తర్వాత నువ్వెవరు అంటే నేనా, ఏమని చెప్పాలి అంటే పూర్తి అవగాహన తీసుకున్న ఒక ఎన్లైటన్మెంట్ పోతే ఏమని చెప్పాలి, నేనంటే ఏమని చెప్పాలి, నేనే నువ్వు, నువ్వే నేను, అంతటా నేనే, అన్ని నేనే
అనే ఒక అవగాహన పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో ఎక్కడి నుంచి వచ్చినావంటే, ఎక్కడి నుంచి వచ్చినా నేను ఇండియా నుంచి వచ్చిన, మా ఊరు నుంచి వచ్చిన, మా పాలన ఊరు ఇది. అది కాదు నాయన, నువ్వెక్కడి నుంచి వచ్చినావంటే నేనే, మా ఊరు ఇది అంటాం. నేను శరీరం కాదు నువ్వు అంటే, అప్పుడు ధ్యానం చేసిన తర్వాత ఆహా నేను ఎక్కడి నుంచి వచ్చినా, నేను ఈ యొక్క సిరియన్ లోకం నుంచి వచ్చిన, నేను ఈ యొక్క ప్లేడియన్ లోకం నుంచి వచ్చిన, నేను ఈ సత్యలోకం నుంచి వచ్చిన అని చెప్పి అప్పుడు అర్థమవుతుంది. నా ఇల్లు ఇది కాదు, మా ఊర్లో ఉన్న చిన్న 4 గుంటలు ఉన్న ఇల్లు కాదు నాది. ఎన్నో లోకాల్లో నేను ఉన్నా అనే ఒక అవగాహన అర్థమవుతుంది. నేను అక్కడి నుంచి వచ్చిన అని చెప్తామన్నట్టు. అప్పుడు ఎందుకు పుట్టినావు అంటే ఏం చెప్తా ఉంటాం, మా చిన్నప్పటి నుంచి చెప్పారు బాగా డబ్బులు సంపాదిస్తే ఆనందంగా ఉంటామని, ఒక మంచి ఇంజనీర్ గా అన్నారు. ఇంజనీర్ అవడమే నా లక్ష్యం. తర్వాత ఏమవుతా అంటే పిల్లలు అంటే నా లక్ష్యం. తర్వాత ఏమవుతా అంటే వాళ్ళకి సంపాదించి పెడతా, అదే నా లక్ష్యం శరీర దృష్టి నుంచి. అదే వ్యక్తి ధ్యానం చేసినప్పుడు, సో ఎందుకు పుట్టినావు అంటే, నేను పుట్టిందా, నేను ఎన్నో జన్మలలో జన్మ తీసుకున్నా, ఎన్నో జన్మల రాజుగా, మంత్రిగా, బిచ్చగానిగా అన్ని జన్మలు తీసుకున్నా. మరి ఈ జన్మలు ఎందుకు వచ్చిన అంటే అనుభవాన్ని అందరికి పంచడానికి వచ్చిన. లేదంటే ఈ జన్మలు ఎందుకు వచ్చిన అంటే అందరికి పిరమిడ్ల గురించి చెప్పడానికి వచ్చిన, నా చుట్టుపక్కల వాళ్ళకి హెల్ప్ చేయడానికి వచ్చిన, నా కుటుంబానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తూ నేను వాళ్ళ నుంచి నేర్చుకుంటూ వాళ్ళకి నేర్పించడానికి వచ్చిన. ఇట్లా ఎన్నో రకాలైన జ్ఞానం మనలో స్ఫురిస్తుంది అన్నట్టు. శరీరం నుంచి చూసినప్పుడు ఒక విధంగా, ఆత్మ దృష్టి నుంచి ఒక విధంగా వచ్చిన. చనిపోయిన తర్వాత ఏమవుతావు అని ధ్యానం చేయనప్పుడు అదే వ్యక్తి ఏమంటాడు, చనిపోయిన తర్వాత ఏమవుతా, మహా అయితే బూడిదైపోతా, గాల్లో కలిసిపోతా. గాల్లో కలిసిపోయిన తర్వాత ఏమవుతా అంటే, గాల్లో కలిసిపోయిన తర్వాత ఏమవుతా, గాలి అయిపోతా. ఈ ఆన్సర్ ఉంటుంది. లేదంటే ఆ బొంద పెడితే కొన్ని రోజులకు అన్ని బోన్స్ మిగులుతాయి, బోన్స్ కూడా కొన్ని రోజులకు చిన్న చిన్న చీమలు వచ్చి తినేసి మట్టిలో కలిసిపోతా, మట్టి అయిపోతా అంటూ. మట్టి అయిపోతా లేకపోతే గాలి అయిపోతా అంటాం అన్నట్టు. అదే వ్యక్తి ధ్యానం చేసిన తర్వాత ఎక్కడికి పోతావు అంటే, ఎక్కడికి పోతావేంది, మంచి జ్ఞానం సంపాదించుకొని నేను ఈసారి భువర్లోకం నుంచి వచ్చిన కదా, ఈసారి ఇంకో లోకం కోతా, మహాలోకం కోతా, తపోలోకం కోతా, లేకపోతే తపోలోకం నుంచి ఇంకా ఉన్నతమైన లోకం కోతా అని చెప్తాం అన్నమాట. ఇక్కడికి పోతామంటే, సో ఈ జనన మరణ చక్రాల ప్రవాహం అనేది అర్థమైపోతా ఉంటది అన్నట్టు ఆ వ్యక్తికి. ఈ చిన్న చిన్న విషయాల కోసం కాదు, పూర్తి సారాంశం అర్థమైపోతా ఉంటది అన్నట్టు. సో అప్పుడు దైవం అంటే ఏంటిది అనుకుంటా ఉన్నాడు. అదే వ్యక్తి ధ్యానం చేయకముందు దైవం అంటే ఏంది, ఆ దేవుడా ఇక్కడ మా పక్కన శివాలయం టెంపుల్ ఉంది, రైట్ ఎల్లు, ఆడ దేవుడు ఉంటాడంట. అవునా, మరి ఇంకెక్కడ దేవుడు ఉన్నాడంటే, అట్లే అక్కడ 7 కొండల మీద స్వామి కూడా ఉన్నాడు, అక్కడ కూడా దేవుడు ఉంటాడు. అవునా, అదే వ్యక్తి ధ్యానం చేసినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు నాయన అంటే, దేవుడా ఎక్కడున్నాడు అనే వానిలోనే ఉన్నాడు, ఎక్కడున్నాడు అనే అడిగుడిలోనే ఉన్నాడు, ఎక్కడున్నాడు అని అడగడానికి ఇచ్చిన శక్తిలోనే ఉన్నది దైవత్వం అని. అసలు సిసలైన దైవత్వము అన్నింట్లో అర్థమవుతుంది. అసలు అన్నింట్లో ఉన్నాడు కదా, ఇంట్లో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, భూమి మీద ఉన్నాడు, గుడిలో ఉన్నాడు, శ్మశానంలో ఉన్నాడు, ఆయన లేని ప్లేసే లేదు అసలు అని దైవత్వం గురించి అర్థమవుతుంది అన్నట్టు. సో ఇట్లా మనకు ధ్యానం ద్వారా ప్రతి దృష్టి పూర్తిగా మారిపోతుంది. దృష్టి మారిపోయినప్పుడు సృష్టి మారిపోతుంది. సో అట్లా ఈ అద్భుత సృష్టి ఎట్లా సాగుతుందని అర్థమవుతా ఉంటుంది అన్నట్టు. అప్పటి వరకు తిన్నామా బస్సున్నా అంటే తిన్నామా అన్నట్టు ఉండేది. సో ధ్యానం పెరిగిన కొద్ది ఎంత అద్భుతమైన సృష్టి. ఈ భూమి గిర్ర 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 తిరుగుతా ఉంది, ఆ నుంచి సూర్యుడు గిర్ర 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 తిరుగుతా ఉన్నాడు. ఏ శక్తి నన్ను భూమి మీద ఆపడడానికి కాపాడుతుంది? ఏదో శక్తి గట్టిగా పట్టుకుంటేనే కదా భూమి మీద ఉన్నాం కదా. లేకపోతే ఇంత స్పీడ్ గా తిరిగే భూమికి కొట్టుకపోవాలి కదా, మనందరం ఎగిరిపోవాలి కదా ఎక్కడక్కడ. అంటే ఏదో గొప్ప శక్తి ఎంత గొప్పగా పనిచేస్తుంది అసలు. ఒక వస్తువు విడిచిపెడితే కిందచ్చి పడుతుంది, ఎంత గొప్ప శక్తి కిందికి లాగుతుంది. సో ఇట్లా ప్రతి ఆ సృష్టి రహస్యాలన్నీ మనకు అర్థమైపోతా ఉంటుంది అన్నట్టు. గుండెకు ఎప్పుడు నేను ఏం చెప్పలేదు, అది పుట్టినప్పటి నుంచి కొట్టుకునే ఉంటుంది, చనిపోయేంత వరకు కొట్టుకునే ఉంటది. నేను ఎప్పుడు దానికి ఆగుమని చెప్పుకోలేదు, కొట్టుమని చెప్పుకోలేదు. ఎంత గొప్ప సృష్టి రహస్యం లోపట ఉంది. ఫుడ్ తిన్న వెంటనే అది అరిగిపోయి దాని ఎంత న్యూట్రిషన్ ఏదేదిగా మారాలి అది వెళ్ళిపోతా ఉంటుంది. వాటర్ పదార్థం మొత్తం ఒక సైడ్ వెళ్ళిపోతుంది, పనికిరాని తిత్తి అంతా ఒక సైడ్ వెళ్ళిపోతుంది, మార్నింగ్ లేవగానే బయటకు వచ్చేస్తుంది. నేను చెప్పినా లోపటున్నోనికి చెయ్యమని. మరి ఎంత గొప్ప సృష్టి రహస్యం నాలోనే ఉంది. భలే జరుగుతుంది కదా ఇదంతా. బయట ఏది జరగాలన్నా వాళ్ళకి డబ్బులు ఇచ్చి పెట్టుకోవాలి, బట్ లోపటున్న వానికి ఏ డబ్బులు ఇస్తారు? మరి ఎవరు చేస్తారు? వీళ్ళకి జీతం ఎవరిస్తారు? వీళ్ళకి శక్తిని ఎవరిస్తున్నారు? సో ఇదంతా జరిగేదానికి శిక్ష ఎక్కడి నుంచి వస్తుంది, ఇదంతా అర్థమైపోవడం స్టార్ట్ అవుతుంది అన్నట్టు.
ఆ దృష్టి జరిగిన కొద్దీ మన శరీరం ఒక ఆత్మస్వరూపం, మన శరీరంలో ఉన్నది ఆత్మస్వరూపం. ఈ శరీరం ఒక టెంపుల్ అని అర్థమైపోయి దీంట్లో ఏదేయాలో అది ఇస్తాం. ఇక దిక్కుమాలని అన్ని లోపటేయం. అది మనసులో ఉన్న ఆలోచనలే గాని, వేస్తున్న ఫుడ్డే గాని, తీసుకుంటున్న పానీయాలే గాని ఈ యొక్క దేహం అనే దేవాలయంలో చాలా పవిత్రంగా దేవుణ్ణి స్మరించుకుంటాం. దేవుని ఇంట్లో ఉన్నాం, అట్లా మాట్లాడొద్దు అంటాం ఎప్పుడు శరీర దృష్టి నుంచి ఉన్నప్పుడు. అదే వ్యక్తి ఆత్మతత్వంగా ఉన్నప్పుడు దేవుని ఇంట్లో ఉన్నా దేవుణ్ణి నేను అట్లా మాట్లాడొద్దు. దేవుని ఇంట్లోనే కాదు, దేవుడి ఇంటి బయట కూడా అట్లా మాట్లాడొద్దు. సో ఈ రోజు పండగ, మంచి రోజులు మాట్లాడాలి, ప్రతిరోజు పండగ రోజు అని అర్థమవుతుంది. సో ఇట్లా దృష్టి మారిన కొద్ది సృష్టి మారుతూ ఉంటుంది. ఉదాహరణకి ఈరోజు నా సాధారణమైన రోజు, అందరం ఏదో తిన్నాము, వంట చేసుకున్నాం, అలా సాయంత్రం అయింది కదా, పడుకునే టైం, ఇలా ఉన్నాం. సో ఈ రోజు ఉదాహరణకి ఈరోజు పండగ నట, ఈరోజు చాలా మంచి రోజట. సో ఈ రోజు దసరా నట అని చెప్పారు అనుకోండి, ఇప్పటికిప్పుడు హడావిడి చేసేస్తాం, తోరణాలు తీసుకొచ్చి అన్ని చేసేస్తాం, మనకు ఆనందం వచ్చేస్తుంది. అప్పటి వరకు ఈరోజు పండగ అనే జ్ఞానం లేకపోవడం వల్ల నార్మల్గా ఏదో బతికినాం సాయంత్రం 3 గంటల వరకు. ఈరోజు గొప్ప రోజు అంటే ఇట్లా చేస్తే చాలా ఆనందంగా ఈరోజు పండగ అనగానే మొత్తం వెలిగిపోతాం, కొత్త చీరలు కట్టుకుంటాం, సెలబ్రేట్ చేసుకుంటాం, పండగ ఆనందం వచ్చేస్తుంది. అంటే ఆ యొక్క వాడిపోయిన మొహాలు కాస్త వెలుగైపోతాయి పండగ వేసండి. సో ఎందుకంటే ఇక్కడ జ్ఞానం వచ్చింది కదా ఈరోజు పండగని. మన జీవితంలో ప్రతిరోజు పండగ రోజే. మనం వచ్చి ఇక్కడ విహరించిపోవడానికి వచ్చినాం. కొన్ని రోజులు వచ్చిపోవడానికే వచ్చినాం తప్ప శాశ్వతంగా ఉండిపోవడానికి కాదు. ఈ కష్టాలన్నీ పోతాయి, ఈ నష్టాలన్నీ పోతాయి, ఈ మానాలు అవమానాలన్నీ పోతాయి, నేను పోతాయి అన్న ఒక జ్ఞానం మనలో ఎదుర్కొన్నప్పుడు ప్రతిరోజు పండగ రోజు. ఇక ఎందుకంటే జ్ఞానం వచ్చింది కదా. ఇంతకుముందు జ్ఞానం రానప్పుడు నార్మల్గా ఉన్నాం, పండగనే జ్ఞానం వచ్చిన తర్వాత పండగ చేసుకున్నాం. ప్రతిరోజు పండగ రోజే. నేను ఎప్పుడు ఉంటాను, నాకు ఎప్పుడు చావలేదు, అసలు నాకు రోగం అనేది లేదు. రోగం ఉండాలంటే అసలు శరీరానికే రోగం తప్ప నాకు రోగం లేదు కదా నాకు అవగాహన చేస్తాం. అంటే మన చూడండి దృష్టి ఎట్లా మారుతుంది. మన దృష్టి మొత్తం మారిపోతూ ఉంటది, మన సృష్టి మొత్తం మారిపోతూ ఉంటది అన్నట్టు. అట్లా మనం స్వానుభవం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం అన్నట్టు. అదే వ్యక్తి ధ్యానం చేయకముందు ఏం చేస్తాడు? ఒక ఉదాహరణకి చెప్పాలంటే, నేను ధ్యానం చేయకముందు నాకు చాలా మంది డబ్బు లేని వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపించేది, చాలా ఎమోషనల్ అనిపించేది. వాళ్ళ కోసం బాగా డబ్బులు సంపాదించి వాళ్ళ ఈ భూప్రపంచం మీద అసలు పేదరికం ఉన్నదంటే వాళ్ళందరికి డబ్బులు ఇవ్వాలని. కొంతమంది ఎవరైతే రోగాలతోని హాస్పిటల్లో ఉండి వాళ్ళ దగ్గర డబ్బులు లేవో చాలా ఎమోషనల్ అయ్యేవాడిని. నేను చాలా పెద్ద పెరిగిన తర్వాత డబ్బులు సంపాదించి ఆ ఒక మంచి అటువంటి అవసరం ఉన్న వాళ్ళందరికి డబ్బులు ఇవ్వాలని. ఇటువంటి ఆలోచనలు లోపల చాలా ఉండేది. ఎక్కడ దుఃఖం ఉన్నా కానీ నాకు చాలా ఎమోషనల్ అయిపోయేవాడిని, చాలా ఏడ్చేసేవాడిని ఒక్కొక్కసారి ఎవరికి తెలియకుండా. ఎక్కడ యుద్ధం జరిగినా లేదంటే ఎవరు కొట్టుకున్నా కానీ, అరే వాళ్ళు కొట్టుకుంటున్నారు, అసలు వాళ్ళకి డబ్బులు ప్రాబ్లం వల్ల కొట్టుకుంటున్నారా, రేపు పెద్ద పెరిగిన తర్వాత అవసరమైతే నేను వాళ్ళకి ఇస్తా, వాళ్ళని కొట్టుకోవద్దని చెప్పి. ఇటువంటి ఎమోషన్స్ అన్ని లోపల ఉండేటి అన్నట్టు, ఇవన్నీ ఉండేటి అన్నట్టు. ఒకనొక టైంలో నేను అంటే నాకు డబ్బులు వచ్చిన కొద్ది చాలా వరకు ఆహారం లేని వాళ్ళకి ఆహారం, ఆరోగ్యం లేని వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, ఇవన్నీ, లేదంటే బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వడం, ఇలా అనుకునేవాడు అన్నట్టు, ఇలా చేయాలనుకునేవాడిని అన్నట్టు. ఇట్లా ఉండేదండి. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చిన తర్వాత తిన్న ఫుడ్ అరిగిపోతుంది, వాళ్ళు ఇంకొకసారి మళ్ళీ ఇంకొకరిని అడుగుతారు. వేసుకున్న చుక్క 4 రోజులకు చినిగిపోతుంది, వాళ్ళకి ఇంకో చుక్క కావాలి. తాగడం వల్ల ఒక వ్యక్తికి ఒక రోగం వచ్చింది, డబ్బులు ఇచ్చిన క్యూర్ అయింది, మళ్ళీ పోయి బార్లో పోయి మళ్ళీ కూర్చొని మళ్ళీ తాగుతున్నాడు, మళ్ళీ రోగం తెచ్చుకున్నాడు. మరి భూమి మీద మొత్తం దుఃఖం మొత్తం పోవాలంటే చొక్కాలు చినిగిపోతున్నాయి, తిన్నది అరిగిపోతుంది, రోగాలు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. మరి దీని అంతరికి చెక్కక్కడ పెట్టాలి? జ్ఞానము వల్లనే అవుతుంది. జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం అని శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పినట్టు అప్పుడు మనకు ఈ స్వ అనుభవంతో మనకు అర్థమైతా ఉంటుంది అన్నట్టు. అసలు జ్ఞానమే కదా అన్నిటికీ ముక్తినిచ్చేది. ఒక వ్యక్తికి దుఃఖపడుతున్నాడు అంటే బయట ఉన్నది కాదు, అతనికి ఉన్న అజ్ఞానం, అవిద్యనే కదా అని అర్థమైతా ఉంటది అన్నట్టు. అప్పుడు ప్రతి ఒక్కరికి అది ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాం అన్నట్టు, ప్రతి ఒక్కరికి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాం అన్నట్టు. ఆ ధ్యానము జ్ఞానము అందరికీ చేరాలి. ఓన్లీ మన మతస్థులకి, మన దేశస్థులకి కాదు, దేశాల్లో ఈ జ్ఞానం వెళ్ళి భూమి మీద ఉన్న 800 కోట్ల మంది ఆత్మ జ్ఞానంతో ఆనందంతో వాళ్ళు ఈ భూమి మీద విరజిల్లాలి అని ఒక జ్ఞానం స్మరిస్తుంది అన్నట్టు. ఎందుకంటే తెలుసు కదా మనం ఆత్మస్వరూపులం, అందరు ఆత్మస్వరూపులే అని చెప్పి. అట్లా మనం ప్రతి రోజు 1 గంట ధ్యానం, 1 గంట చదవడం, పుస్తకాలు చదవడం,
1 గంట వినడం. చదువు రాని వాళ్ళు ఏదైనా బుక్ ఎంచుకొని యూట్యూబ్ లోకి వెళ్ళి పలానా బుక్ కావాలి అంటే సో ఆ బుక్ లో ప్రతిరోజు గంట వినొచ్చు ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేసింది. సజ్జన సాంగత్యం అంటే ధ్యానం చేస్తున్న వాళ్ళ అనుభవాలు వింటూ ఉండడం, తెలుసుకుంటూ ఉండడం, చర్చించడం, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతిరోజు. సో నిత్య జాగృతి. సో ఎంత టైం అయింది మాస్టర్స్? టైం తెలియట్లేదు. ఓకే, సో ఇంకొక 5 నిమిషాల్లో ఫినిష్ చేద్దాం. 5-10 నిమిషాల్లో మనం ఫినిష్ చేద్దాం. సో నిత్య జాగృతి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన దగ్గర కార్ ఉంది, పెట్రోల్ ఉంది, అన్ని ఉన్నాయి, నడపచ్చు, ఎట్లా నడపచ్చు తెలుసు. కాకపోతే మనం జాగ్రత్తగా డ్రైవ్ చేస్తలేమనుకోండి, పడిపోతాం, కింద పడిపోతాం. సో జాగ్రత్త ఇంపార్టెంట్. అంటే ఇక్కడ నిత్య జాగృత అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం ఈ ధ్యానం నేర్చుకుంటూ ఆత్మ జ్ఞానం పొందుతూ ఉంటామో అప్పుడు జాగరణతో ఉండడం ఇంపార్టెంట్. అంటే మనం ఏ పని చేస్తున్నామో దాని మీద దృష్టి పెంచుతూ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ పత్రి సార్ చెప్పిన దాని ప్రకారం సో ఏంటి అంటే ఎప్పుడైతే మనం ఎన్లైటన్ అవుతా ఉంటామో దాని తర్వాత మనం ఎప్పుడు అభ్యాసం చేస్తూ ఉండాలన్నట. ఎప్పటికీ అభ్యాసం చేయాల్సిన స్థితే అవేర్నెస్ అంటున్నాడు అన్నట్టు. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నేను చెప్తూ ఉన్నాను, నేను పూర్తి నా శ్రద్ధ ఇక్కడే పెట్టాలి. మీరు తింటూ ఉన్నారు, ఒకసారి టీవీ నడుస్తూ ఉంటది, ఒకరు మాట్లాడుతూ ఉంటారు, ఇంకొక ఫోన్ నడుస్తూ ఉంటది, అక్కడ చూస్తాం, ఇక్కడ ఇతనితో మాట్లాడతాం, ఇక్కడ తింటాం, 3 పనులు నడుస్తూ ఉంటాయి. అంటే మన మైండ్ ఏం చేస్తుంది, అలవాటు అయిపోయింది, అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అన్ని అతికించుకుంటది మైండ్ లా. సో ఇది పెడుతున్నది దాని మీద దృష్టి ఉంది. అది అన్ని పక్కన పెట్టేసి నేను తింటున్నాను అని పూర్తి ఎరుకతో తినడం స్టార్ట్ చేయండి. మన మైండ్ అక్కడిక్కడెక్కడ చెంచర్లు ఆడకుండా ఇక్కడే ఉండడం స్టార్ట్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, అది కూడా ఒక రకమైన అభ్యాసమే. అంటే మన ఆధ్యాత్మికంగా ఎదగడానికి అది ఒక గొప్ప అభ్యాసమే. నడుస్తున్నాం అద్భుతంగా ప్రశాంతంగా, అన్ని ప్రపంచాన్ని మర్చిపోయేటట్టు ఆ కాళ్ళను గమనిస్తూ, లేకపోతే ఆ శ్వాసను గమనిస్తూ, లేకపోతే ప్రకృతిని గమనిస్తూ నడుస్తూ ఉండాలి. అట్లా మనం ఏ పని చేస్తున్నామో ఆ పని మీద పూర్తి శ్రద్ధ పెడుతూ ఉండాలి. సో దీని గురించి నేను ఒక బుక్ చదువుతున్నాను. సో నెక్స్ట్ ఎప్పుడైనా కుదిరినప్పుడు దీని గురించి డీటెయిల్డ్ గా మనము చెప్పుకుందాం, ఈ యొక్క నిత్య జాగృతి ఎట్లా చేయాలి మన జీవితంలో అని చెప్పి. అట్లా మనం పొద్దున్న లేచిన మొట్టమొదటి నుంచి బ్రష్ చేస్తున్నప్పుడు బ్రష్ చేయాలి, ఇంకొక ఆలోచన జరుగుతుంది. అంటే మళ్ళీ తిరుగుతుంది సర్వసాధారణం, బట్ మళ్ళీ బ్రష్ మీదకి తీసుకురావాలి. అట్లా మనం చేస్తున్న ప్రస్తుత క్షణంలో జీవించడం వల్ల ఏమవుతుందంటే మన ఆలోచనలు అన్ని చిందరవందరగా ఉండవు. ప్రస్తుతం ఉన్న దాని మీద ధ్యాస పెట్టి పూర్తిగా చేస్తాం, మిగతా అంతా ఎనర్జీ సేవ్ అయిపోతా ఉంటది అన్నట్టు. ఫోన్లో నేను ఒక సైడ్ సాంగ్ పెట్టినా, ఇంకో సైడ్ ఎవరికో మెసేజ్ పంపిస్తున్నా, ఇంకో సైడ్ ఇంకేదో పెట్టి అన్ని ట్యాబ్లో ఓపెన్ చేసి పెట్టినా, ఏమవుతుంది, గంటలో ఛార్జింగ్ తక్కువ అయిపోతుంది. సేమ్ ఇది కూడా అంతే. సో అందుకే నేను ఈ కేవలం సాంగ్ సాంగే పెట్టుకొని వింటే సాయంత్రం వరకైనా పొదుపుగా ఫోన్ వాడుకున్నట్టు ఈ యొక్క శక్తిని మనం అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు అన్నట్టు. సో ఇది ఈ నిత్య జాగరణ ప్రాక్టీస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు మెయిన్ గా ఈ యొక్క తులసి దళం కాబట్టి నేను ఇంకా డీప్ గా వెళ్ళట్లేదు. నిరంతరంగా మారే లోకంలో ప్రస్తుత సందర్భాన్ని, ప్రస్తుత సమస్యను గుర్తించి దానికి అనుగుణంగా ప్రతి క్షణము జాగరూకతతో మేల్కోవడమే నిత్య జాగ్రత్త స్థితి. అంటే ఇప్పుడు చూడండి, మనకేమైనా సమస్య ఉంది ప్రజెంట్, ఆ సమస్యను ఎట్లా రిజాల్వ్ చేసుకోవాలని ఆలోచించుకోవాలని, అరే పలానా ఇట్లయింది, రేపు ఫ్యూచర్ ఎట్లా అవుతుందో, దీనికి ఆ పర్యవసానం ఎట్లా అవుతుందో, ఇదంతా నాన్ సెన్స్ అన్నట్టు. ఇప్పుడు ఈ సమస్యకు ఎట్లా చెక్కు పెట్టాలి, ఈ క్షణంలో నేనేం చేయాలి, లేదంటే ప్రస్తుత సందర్భంలో ఏదైతే చేస్తున్నామో అదే. ఎవరితో మాట్లాడుతున్నాం, ప్రస్తుతం ఏదైనా సందర్భం ఉంది, ఆ సందర్భం గురించి మాట్లాడదు తప్ప ఇంకో 10 సందర్భాలు అనవసరమైనది తెచ్చుకుంటే ఎనర్జీ వేస్ట్, టైం వేస్ట్. సో అది సందర్భానుసారంగా ప్రస్తుత సమస్యను విశ్లేషించి దానికి సొల్యూషన్ వెతుకుంటూ ఉండాలి. సొల్యూషన్ ఉన్న ప్రకారమే మనం మన యొక్క మెలగడం అనేది చేస్తూ ఉండాలి. ఇంకొకటి మనోశక్తి, ధ్యానము, ఎన్లైటన్మెంట్, అవేర్నెస్. సో ధ్యానం ద్వారా ఏమొస్తుంది, మనకు జ్ఞానం వస్తుంది, అంటే ఎన్లైటన్మెంట్ వస్తుంది, అంటే ఆ జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ద్వారా మనకు ఎరుక పెరుగుతుంది. ఎరుక పెరగడం వల్ల ఏమవుతుందంటే మనకు మనోశక్తి పెరుగుతూ ఉంటుంది అన్నట్టు, ఇంతకుముందు చెప్పినట్టు ఆ థాట్ పవర్ పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. అట్లా ఇప్పుడు చూడండి, ఒక పూర్ణాత్మలు ఉన్నారంటే వాళ్ళందరూ ఎంతో మంది అంశాత్మలను సృష్టిస్తారు. అలా ఎన్నో రకాలైన సృష్టి ఎట్లా జరుగుతుందంటే ఈ శక్తిని బాగా ఉపయోగించుకోవడం బట్టే. అంతే కదా, ఇప్పుడు దేవుడు అడగంగానే ఏది కావాలంటే అది ఎట్లా ఇస్తున్నాడు. దేవుడు అనుకోవచ్చు, ఇంకా ప్రకృతి అనుకోవచ్చు, లేదంటే ఇంకెవరు మహానుభావులు, ఇట్లా వాళ్ళు సృష్టిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ మనోశక్తిని బాగా ఉపయోగించుకొని వాళ్ళు సృష్టిస్తున్నారు అన్నట్టు.
ఎందుకంటే అక్కడ ధ్యానం ఉంది, జ్ఞానం ఉంది, ఎరుక ఉంది, దానికి ఈ యొక్క మనోశక్తి తోడైంది అన్నట్టు. ఇవన్నిటి వల్ల మనోశక్తి పెరిగింది అన్నట్టు. సో అట్లా ఎన్నో లోకాలు సృష్టిస్తా ఉంటాం, ఎన్నో అంశాత్మలను సృష్టిస్తా ఉంటాం. ఇదంతా అందుకే ధ్యానం వల్ల ఎన్ని లాభాలంటే, శరీర దృష్టి నుంచి చూస్తే మహా అయితే ప్రశాంతంగా ఉండొచ్చు, మహా అయితే ఆరోగ్యం ఉండొచ్చు, అనుకున్న పనులైతే ఇవే. గాని ఈ శరీరాలకి కాదు, రాబోయే శరీరాలకు, ఈ లోకంలో కాదు ఎన్నో లోకాల్లో, మనకే కాదు మన చుట్టూన్న వాళ్ళకు, మన చుట్టూన్న వాళ్ళకి కాదు మన దేశంలో ఉన్న వాళ్ళకు, ఇట్లా ప్రతి ఒక్కరు ధ్యానం చేయడం వల్ల ఎంతో మందికి ప్రభావం చూపిస్తూ ఉంటుంది అన్నట్టు. ఒక పత్రిజీ ఒక వ్యక్తి శక్తిగా మారి ఈరోజు ఎంత మందికి ఎంత ఇన్స్పిరేషన్ ఉన్నాడో ప్రతి వ్యక్తిలో అంత శక్తి ఉంది. సో అట్లా మెడిటేషన్ వల్ల ఎన్నో రకాలైన కోట్ల లాభం, మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం, మన శక్తితో సృష్టించుకోవడం, ఇంకా ఎంతో జ్ఞానాన్ని పొందడం, ఎలా ఆనందంగా జీవించవచ్చు, ఎవరికి నష్టం కల్పించకుండా అనేది ఒక స్ఫురణ కలగడం, ఇట్లా ఎన్నో రకాలైన లాభాలు. మన శక్తి పెరుగుతూ ఉండడం, ఎన్నో లోకాల్లో కూడా మనకు మంచి మంచి ప్రశంసలు అందుతూ ఉండడం, మంచి మంచి జ్ఞానాన్ని సంపాదించుకోవడం ఉండడం, శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా ఎన్నో లోకాల్లో విస్తరించే అంత శక్తి మనలో సమకూర్చుకు ఉండడం ఈ ధ్యానం వల్ల ఇట్లా ఉంటది అన్నట్టు. సో అట్లా కోట్ల లోకాలు ఉంటాయి. మనకు ఎన్నో దోహాలు ఉన్నాయి. కనిపించేది శరీరం కోసమే కాదు, మనం శరీరం కోసం ఎంత వేయాలో అంత వేసి మిగతా శరీరాలు కూడా ఉన్నాయి కదా పాపం, మిగతా శరీరాలు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు శరీరానికి ఫుడ్ పెడుతున్నాం, శరీరం బతకడానికి జాబ్ చేస్తున్నాం, బట్ మిగతా శరీరాల సంగతి ఏంది? విజ్ఞానమయ కోశం, అన్నమయ కోశం, నిర్వాణమయ కోశం, ఇవన్నీ శరీరాల. మరి ఇట్లా వాటికి కూడా మనం చేయాలి కదా. మన జ్ఞానం సంపాదించుకున్నప్పుడు ఆ వాటికి ఫుడ్ ఇచ్చిన వాళ్ళు అవుతాం, మనం ధ్యానం చేసినప్పుడు వాటిని శక్తివంతంగా చేసినట్టు అవుతాం. సో ఇట్లా మనం ఇవన్నీ పాటించినప్పుడు వాటికి కూడా శక్తినిచ్చిన వాళ్ళం అవుతాం. అట్లా మనకి ఎన్నో దేహాలు కూడా ఉన్నాయి. ఇట్లా మూల చైత్యం నుంచి వర్షంలా ఎప్పుడు ఆత్మల సృష్టి జరుగుతూనే ఉంటుంది. బాగా గుర్తుంచుకోవాలి ఏంటంటే, సో మనం చాలా గొప్ప శక్తివంతులం, దాన్ని మనం తెలుసుకున్నప్పుడు మనకు అర్థమవుతా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఒక మూల చైతన్యం నుంచి వర్షం లెక్క ఎప్పుడు ఆత్మలు వస్తూనే ఉంటాయి అన్నట్టు. ఇట్లా చూసి కళ్ళు మూసి తెరిచేలోపు ఎన్నో ఆత్మల సృష్టి జరుగుతుంది. సో చూడండి, ఈ సృష్టి కార్యక్రమం ఎంత గొప్పది. సో ఎందుకు మనం ఈ రోజు ఉన్న సమస్య గురించి కొన్ని రోజుల పాటు ఏడవడం? ఎన్నో అవకాశాలు ఉంటాయి, ఎన్నో దేహాలు ఉంటాయి, ఎన్నో అనుభవాలు ఉంటాయి. ఉన్న దాని గురించి ఎందుకు దుఃఖించడం? ఉంటే ఉండని, పోయే రోజు అది పోతుంది. లేని దాని గురించి అతిగా దుఃఖపడడం అవసరం లేదు, వచ్చే రోజు వస్తూ ఉంటది. సో ఇట్లా మనం మన ఈ యొక్క సృష్టిని మనం అర్థం చేసుకొని మన జీవితంలో ఉన్నదాన్ని అనుభవిస్తూ, ఉన్నదాని నుంచి నేర్చుకుంటూ, లేని దాన్ని పొందడానికి ప్రయత్నిస్తూ, మన కోసం, చుట్టూ ఉన్న వాళ్ళ కోసం ఎప్పుడు పాటుపడుతూ ఉండాలి. అట్లా మూల చైతన్యం నుంచి ఆత్మలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఇటు సైడ్ పూర్ణాత్మలు అంటే ఎవరు? ఇప్పుడు మనం ఒకానొక స్థితిలో మనం పూర్ణాత్మలు అవుతాం. అంటే ఇప్పుడు ఒక తల్లి కొడుకులకి బిడ్డలకి ఎట్లా జన్మనిస్తుందో, ఈ ఆత్మ కూడా పూర్ణాత్మ స్థితికి వచ్చిన తర్వాత మనం కూడా సృష్టిస్తాం. ఆ అంశాత్మను సృష్టించి లోకాలకు పంపిస్తాం. ఈ లోకంలో వెళ్ళి అనుభవాలు పొంది తీసుకొని రా అని చెప్పి. సో అట్లా ఈ పూర్ణాత్మలు మనం ఆ క్రియేటర్ స్థితికి వెళ్ళగలుగుతాం అన్నట్టు. సో స్వేచ్ఛ అనేది భూమి మీద అందరికి ఉంటది. స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్కరికి భూమి మీద ఉంటది అన్నట్టు. ఆ స్వేచ్ఛ ద్వారా మనం ఎన్నో కర్మలు చేస్తాం, సరికాని కర్మలు చేస్తాం, సరి అయిన కర్మలు చేస్తాం. మన జ్ఞానం పెరిగిన కొద్దీ మనం సరికాని కర్మలు చేయకుండా ఉంటాం. దానివల్ల ఫలితాలు వస్తాయి. సరి అయిన కర్మల వల్ల ఫలితాలు వస్తాయి, సరికాని కర్మల వల్ల ఫలితాలు వస్తాయి. దానివల్ల ఎన్నో నేర్చుకుంటా ఉంటాం. చూడండి, ఏది తప్పు కాదు, అన్ని నేర్చుకోవడానికే. మొట్టమొదటి దశలో ఉన్న వాళ్ళు ఎన్నో తప్పులు చేస్తారు. వాళ్ళు తప్పులు చేస్తున్నాను అని మనం బ్లేమ్ చేయడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా బుడ్డి అడుగులు వేస్తున్నారు, చిన్న అడుగులు వేస్తున్నారు. ఇప్పుడే పుట్టిరు కదా, వాళ్ళు భూమి మీద తప్పులు చేస్తారు అని అర్థం చేసుకుంటాం. వాళ్ళని చెప్పడానికి ప్రయత్నిస్తాం తప్ప, నువ్వు వాళ్ళను ఒక లాగా చేసి వాళ్ళని తక్కువ చూసో, లేకపోతే వాళ్ళని ఇంకేదో దౌర్జన్యానికి గురి చేయమన్నాడు. వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నిస్తాం అన్నాడు. ఇట్లా ఎన్నో పాఠాలు, ఏ లెవెల్లో ఉన్న వాళ్ళు ఆ లెవెల్లో పాఠాలు నేర్చుకుంటూనే ఉంటారు అన్నట్టు. సో ఇది ఒక గొప్ప ఆత్మ ప్రయాణం, సోల్ జర్నీ. సార్ ఇప్పుడు పూర్ణాత్మ నుంచి పుంకాలుగా ఆత్మలు వస్తాయి కదా సార్. అంటే అన్ని ఏమేం జన్మలు తీసుకుంటాయి సార్ మరి ఇక్కడ భూమి మీద? ఏమేం జన్మలు తీసుకుంటాయి అంటే, మళ్ళీ అవి మనము ఆత్మ అయిన బుక్ లో చెప్పబడింది ఇది.
స్టార్టింగ్ ఖనిజ సామ్రాజ్యం నుంచి మొదలవుతుంది. ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, మనుషు సామ్రాజ్యం ఇట్లా మొదలవుతుంది అన్నట్టు. అంటే ఎక్కడ మొదలవుతుంది అంటే ఒక చిన్న బండగనో, చిన్న ఏంటి ఒక ఖనిజంగానో మనకి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఆ జన్మ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఉన్నాయి ఇన్ని ఆత్మలు కదా సార్ ఇక్కడ ఈ భూమి మీద, మళ్ళీ ఆత్మలు కూడా వస్తే ఈ భూమిలో పడతారా సార్? ఎంతమంది సృష్టి ఎంత అందుకే గొప్పది కదా. ఫిల్టర్ జరుగుతుంది కదా. ఇప్పుడు మనకు ఇందులో మరణం లేని మీరులో బుక్ లో లోక్ సంగ్రామ్ చెప్తాడు అన్నట్టు. యుద్ధాలు జరుగుతాయి, పోయే వాళ్ళు పోతారు, ఉండే వాళ్ళు ఉంటారు. అంటే భూమి ఎప్పుడు తనకు తన బ్యాలెన్స్ జరుగుతూ ఉంటది అన్నట్టు. సో ఇప్పుడు కరోనా టైంలో కొంతమంది వెళ్ళిపోయారు, సో అప్పుడు వరల్డ్ వార్ టైంలో కొంతమంది వెళ్ళిపోయారు. ఇట్లా ఎప్పుడు ఆ బ్యాలెన్స్ అనేది ఉంటా ఉంటది అన్నట్టు ఈ భూమి మీద. సో ఎంతమంది రావాలి, ఎంతమంది పోవాలి అనేది ఆటోమేటిక్. ఇప్పుడు మన ఇంట్లో నలుగురు చుట్టాలు వస్తే మనం తెలియకుండా ఏదో ఒక అరేంజ్మెంట్ చేసేస్తాం, మనం పోయి వేరే వాళ్ళ ఇంట్లో పడుకుంటాం, బంగ్లా మీద పడుకున్నట్టు. ఈ యొక్క సృష్టి అనేది ఇంటెలిజెంట్, హయ్యర్ ఇంటెలిజెన్స్, బాగా బ్యాలెన్స్డ్ గా వెళ్ళడం రావడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నట్టు. అంటే ఇది నా అవగాహన, నా అండర్స్టాండింగ్, నేను చదివిన దాని ప్రకారం. అంటే మీరు చెప్పిన బట్టి నాకేం అవగాహన వచ్చిందంటే, ఇప్పుడు మన జ్ఞానం బట్టి మన మీద కూడా లోకం ఉంటది మనకు. అంటే అట్లాంటి మనుషులతోనే ఉంటాం మీద లోకం, అంతే కదా సార్? కరెక్ట్ కరెక్ట్. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ నేర్చుకున్న జ్ఞానం మనతో పాటు మళ్ళీ ఇక్కడ మనము ఇంప్లిమెంట్ చేసుకుంటాం. కరెక్ట్, అవును. కానీ ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు వేల మందిలలో ఒక్కరే నన్ను తెలుసుకుంటారు అన్నాడు. మరి అంటే ఒక్కొక్కరే ఉన్నారు, ఎక్కువ మంది అయితే లేరు. ఎన్లైట్మెంట్ పొందిన మాస్టర్స్ అయితే ఎక్కువ మంది లేరు, వేల మంది. ఆదిశంకరాచార్యుడు కానీ, వశిష్ఠుల వారు కానీ, వివేకానంద, రామకృష్ణ వీళ్ళంతా ఒక్కొక్కరే ఉన్నారు. అంటే ఇప్పుడు బుద్ధ భగవానుడు ఆయా లోకంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అవసరమైతేనే కిందికి వస్తారు. అంటే ఇక బ్యాలెన్స్ ఎట్లయితుందో, ఇక మనం అంత సృష్టికర్తలం కాదు కాబట్టి మనకు అంత నాలెడ్జ్ లేదేమో సార్. అంటే బ్యాలెన్స్ అంటే ఈ భూమి ఒక్కటే మనకు కనిపిస్తుంది కదా, ఇటువంటి ఎన్నో లోకాలు ఉంటాయి అన్నట్టు. అంటే నా ఒక అనుభవం చెప్తాను. ఒక లోకంలో ఒకరి దగ్గరికి వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక 5 నిమిషాలు పట్టింది అసలు ఇది భూలోకమా ఈ లోకమా అని. నాకు క్లియర్ గా తెలుసు నేను భూమి మీద శరీరంలో పడుకున్నాను. మరి ఇక్కడ మాట్లాడుతున్న వాళ్ళందరూ మనుషులాగానే ఉన్నారు. అక్కడ అరటి పండ్లు ఉన్నాయి, వాళ్ళందరూ అక్కడ చిన్న చిన్న అవి ఉన్నాయి. అక్కడ చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అరే ఇది భూమి కాదని ఎట్లా నిరూపించుకోవాలి, అందరూ మాట్లాడితే ఉండదు. సో అక్కడ నేను కొన్ని అరటి పండ్లను వేసి అక్కడ టెస్ట్ చేయడం, ఇవన్నీ అన్ని టెస్ట్లు చేస్తూ ఉన్నట్టు. మరి ఇది ఎట్లా ఇది భూమి కాదని తెలుసుకోవాలని చెప్పి దాని తర్వాత మళ్ళీ నాకు ఒక ఇన్సిడెంట్ తర్వాత నాకు అర్థమైంది ఇది భూమి కాదు, ఇది వేరే లోకంలో ఉన్నావు నువ్వు అన్న తర్వాత అక్కడ కూడా ధ్యానం ఉంది. మళ్ళీ చూడండి ఎంత గొప్పదనం ధ్యానం అనేది, అక్కడ కూడా ధ్యానం ఉంది అన్నట్టు. సో అక్కడ ధ్యానానికి సంబంధించిన అక్కడ ధ్యాన ప్రచారం ఉంది. నువ్వు అక్కడ ధ్యానం చెప్పాలి అంటే అక్కడ లోపల నుంచి ఒక వాయిస్ వస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళి అందరికి ఇట్లా ధ్యానం చెప్తూ ఉన్నాడు. ఆ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నాకు అనిపించింది, అరే అసలు ప్రతిసారి చెప్పింది కరెక్టే కదా, ఎన్నో లోకాలు ఎన్నో దేహాలు ఉంటాం, అక్కడ కూడా ధ్యానం ఉంటది, అక్కడ కూడా మనం చెప్తా ఉంటాం, లేదంటే అక్కడ కూడా అనుభవాలను పొందుతూ ఉంటాం, వేరే వాళ్ళ నుంచి నేర్చుకుంటా ఉంటాం. ఇట్లా అన్న తర్వాత నాకు క్లారిటీ వచ్చింది అన్నట్టు. అట్లా మీరు అన్నట్టు మన భూమే కాదు ఇంకా వేరే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఫుల్ అయిపోతే ఇంకో ప్లేస్ లో వెళ్తాం. అందుకే ఇక్కడ భూమి మీద జన్మ తీసుకోవాలన్నా గానీ ఎన్ని రోజుల క్యూ ఉంటది, మామూలు క్యూ కాదు. ఒక ఎక్స్పీరియన్స్ నాకు అర్థమైందంటే ఒక జన్మ తీసుకోవడానికి 200 జన్మలు అవ్వాల్సి వచ్చింది అన్నట్టు. ఒక జన్మలో నేను ఒక జన్మ తర్వాత నేను ఒక జన్మ కావాలంటే నువ్వు 200 సంవత్సరాలు ఆగి ఇంకో జన్మ తీసుకోవాల్సి వచ్చింది భూమి మీద. అప్పుడు నాకు అర్థమైంది అమ్మో మామూలు విషయం కాదు. అంటే చూడండి, అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ వాళ్ళ కొడుకులు కూడా అంటే వాళ్ళ మనవాళ్ళు ముసలి వాళ్ళు అయిన మళ్ళీ వస్తారు అన్నట్టు. సో అట్లా అంటే అంత ఆషామాషి కూడా కాదు భూమి మీద జన్మ తీసుకోవడం. సో ఒక తల్లి గర్భం దాల్చడానికి ఎంతో మంది సోల్స్ కూడా వెయిట్ చేస్తున్నాయని కొంతమంది మహానుభావులు చెప్తా ఉంటారు. సో అది మాస్టర్. కానీ ఇప్పుడు ఊర్లలో చూడండి సార్, ఒక్కొక్కరు 80 ఏండ్లు 90 ఏండ్లు బ్రతుకుతారు, కానీ వాళ్ళకి జ్ఞానమే ఉండదు. మనం చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోరు. అన్ని రోజులైతే జీవించిరు ఈ భూమి మీద, కనీసం వాళ్ళకు మనం ఇట్లా చెప్తానన్నా కానీ ఏమో ఇక మళ్ళీ వాళ్ళు అర్థం కాదు. అంటే చూడ్డానికి 80-90 సంవత్సరాలు వయసు ఉన్నట్టు కనిపించినా గానీ వాళ్ళ ఆత్మ దశల్లో వయసు 10 జన్మలై ఉంటాయి. ఒక వ్యక్తి చిన్నగా కనిపించినప్పటికీ వాళ్ళది ఒక 100 జన్మలు ఉంటుంది. సో ఇక్కడ వయసు ఆత్మ దృష్టి నుంచి చూస్తే ఇతను చాలా ముసలి వృద్ధుడు, చిన్న పిల్లగాడే గాని. వీళ్ళు ఇంత వృద్ధుల్లా కనిపిస్తున్నారు, వాళ్ళు చిన్న పిల్లలు. ఎందుకు చిన్న పిల్లలు అంటే వాళ్ళకి ఇంకా కోపాలు ఉంటాయి, తాపాలు ఉంటాయి, మర్చిపోలేరు, ఎమోషన్స్ ఉంటాయి.
ఇంకా వాళ్ళకి ఇవంతా చెప్తే అర్థం చేసుకోరు, వాళ్ళకి ఇంకా వేరే కోరికలు ఉంటాయి అన్నట్టు. సో అందుకే ఒక ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు ఆ కోరికలన్నీ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాయి అన్నట్టు. అంటే 80-90 సంవత్సరాలు ఉన్నా కానీ వాళ్ళకి ఇంకేదో కోరికలు ఉంటాయి. అంటే ఏంటంటే ఉదాహరణకి ఇప్పుడు మీకు పుట్టగానే చిన్న పిల్లలకి ఇక్కడ ఉండలేరు. అదే చిన్న పిల్లలకు కొద్దిగా ఆటలు ఆడిపిస్తూ ఒక చిన్న బొమ్మ ఇస్తే ఒక 5 నిమిషాలు ధ్యానం చెప్తుంటారు. సో అదే ఇప్పుడు బాగా డబ్బుల మీద కసున్నలకు ఇక్కడ డబ్బులు ఎట్లా సంపాదించాలి అని ఒకటి మీటింగ్ పెట్టుకొని ఇన్ని కోట్లు సంపాదించాలంటే ఇలా చేయాలంటే వాళ్ళు ఇక్కడ ఉంటారు, మీరు ఇక్కడ ఉండరు. అంటే ఎవరైతే ఆత్మజ్ఞానం కావాలో ఉండకపోవచ్చు. అంటే ఎవరి సబ్జెక్ట్ వాళ్ళది. అట్లాంటి వాళ్ళ తప్ప అంటే మరి ఒకప్పుడు మనం కూడా ఒకనొక జన్మలో అట్లే చేసి ఉండొచ్చు. డబ్బుల కోసం ఆ డబ్బులలో జాయిన్ అయినాం, జూమ్ మీటింగ్లలో జాయిన్ అయి ఉండొచ్చు, ఇటువంటి మీటింగ్లలో లేదంటే ఇంకా దేనికోసం జాయిన్ అవ్వచ్చు. కాబట్టి ఒక ఆత్మకి ఏం తొందర లేదు. ఆరామ్స్ జన్మల వాళ్ళు చేసుకుంటారు, ఆ కర్మలు చేస్తారు, ఆ కర్మ చేసిన అన్ని పొందుతారు. అట్లా ఆ బాడీలో ఉండి కూడా ఎంతో రియలైజేషన్ వస్తూ ఉంటుంది అన్నట్టు. ఆ బాడీలో చనిపోతున్న టైంలో మిగతా వాళ్ళని చూసి అరే నేను అన్ని చేసిన, డబ్బులు సంపాదించిన, బట్ పక్క వాళ్ళకి హెల్ప్ చేయలేదు అని వాళ్ళు లోపల బలంగా ఉంటుంది అన్నట్టు. ఎవరికైనా వెళ్ళిపోయారు అట్లా వాళ్ళు చనిపోతున్న టైంలో వాళ్ళు జీవోత్సవంలా శరీరంలో ఉన్నా వాళ్ళ ఆత్మ ఏదో అనుభవాన్ని పొందాలి ఉంటుంది అన్నట్టు. లేకపోతే వాళ్ళు చుట్టుపక్కల ఉన్న అత్తామామ వాళ్ళని మాటలు పడడం, మా కర్మ నేర్చుకోవడం, లేకపోతే వాళ్ళ మాటల నుంచి ఇంకేదో నేర్చుకోవడం, ఇంకా ఇట్లా ఎన్నో రకాలుగా ఉంటారు అన్నట్టు. సో ఇట్లా మనం ఊహించలేనన్ని విధంగా ఈ యొక్క ప్రణాళిక, ఈ ఆత్మ పాఠాలు ఉంటాయి అన్నట్టు. ముసలైన గైనతో ఏమవుతుందంటే ఆయన ఆత్మ 90 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఆయన ఆత్మనే పాపం, ఆయనకేదో పాఠం ఉంది కాబట్టి ఈడు ఉన్నాడు. కానీ ఏజ్ పెద్దది కానీ ఆత్మపరంగా చిన్న పిల్లోడు. అందుకే ఈ స్థాయిలో ఉన్న తర్వాత అక్కడ మనిషితో మాట్లాడిన తర్వాత వయసు కనిపించదు, ఇక ఆత్మస్థాయి కొద్దిసేపు మాట్లాడితే సరిపోతుంది, వాళ్ళకి అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ మాస్టర్స్, ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ.